హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఓపెన్ వరల్డ్ ఏఐ. ఈరోజు మనం NA10 గురించి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మొత్తం నేను 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. పార్ట్ 1 వచ్చేసి సమరీ ఆఫ్ NA10, పార్ట్ 2 వచ్చేసి ఏ ఏజెంట్ ఎలా మనం దాన్ని అడాప్ట్ చేసుకోవాలి, దాన్ని మనం ఎలా కస్టమైజ్ చేసుకోవాలి. సో దాని గురించి మొత్తం డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పార్ట్ 3 వచ్చేసి మనం ఫస్ట్ టైం ఎవరైనా క్రియేట్ చేస్తుంటే ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారు కదా, ఎవరికన్నా ఇంకా ఏ ఏజెంట్ గురించి కంప్లీట్గా తెలియదంటే ఫస్ట్ ఒక చిన్న సింపుల్ చార్ట్ అసిస్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలి NA10 యూజ్ చేసి అని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాప్టర్ 1 వచ్చేసి ఓవర్వ్యూ ఆఫ్ NA10. సో వాట్ ఈజ్ NA10? సో NA10 ఈజ్ ఏ నోట్ బేస్ వర్క్ ఫ్లో. అది అందరికి తెలిసిందే, నోట్ బేస్ వర్క్ ఫ్లో. కానీ ఇందులో డైరెక్షనల్ డేటా ఫ్లో విత్ విజువల్ బేస్డ్ అప్లికేషన్ ఇది. సో ఎందుకు నేను డైరెక్షనల్ డేటా ఫ్లో అంటున్నానంటే, డైరెక్షనల్ డేటా ఫ్లో అంటే ఏంటంటే, ఇది ఒక ఈ నోడ్ ఉంది కదా, ఈ నోడ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ నోడ్కి పాస్ చేయడానికి దాన్ని డైరెక్షనల్ డేటా ఫ్లో అంటారు. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ప్రస్తుతానికి NA10 ఆర్కిటెక్చర్ ఏంటంటే, ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ వదులుతుంది, ఇంకొక నోడ్ నుంచి ఇంకొక నోడ్. సో ఇది లీనియర్ వే ఆఫ్ నోడ్ ఎగ్జిక్యూషన్ ఇది. సో ప్రస్తుతానికి ఉన్న ఆర్కిటెక్చర్ ఏంటంటే ఫార్వర్డ్ బేస్డ్ కింద పనిచేస్తుంది. సో ఇది ఎప్పుడు బ్యాక్వర్డ్ బేస్ కింద వెళ్ళదు, బ్యాక్వర్డ్లో పనిచేయదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హూ డెవలప్డ్ NA10? జాన్ ఓబర్హౌజర్ అనే అతను, ఫౌండెడ్ ఇన్ 2019. కంపెనీ వచ్చేసి ప్రస్తుతానికి హెడ్ క్వార్టర్స్ బెర్లిన్లో ఉంది. తన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి తను కంప్లీట్గా VFX ఆర్టిస్ట్ అంట. సో ఫస్ట్ టైం నేను కూడా ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయడానికి ఎతికాను అనమాట, ఎవరు తయారు చేశారు దీన్ని, ఎందుకు తయారు చేశారు అని చెప్పి. సో షాకింగ్ ఏంటంటే, నేను ఏదో డెవలపర్ అయింటాడేమో, లేదా ఏదైనా పెద్ద కంపెనీలో ఫౌండరో, లేకపోతే బయటకు వచ్చి వాళ్ళు సపరేట్గా ఎవరన్నా స్టార్ట్ చేసినారేమో, చిన్న కంపెనీ గలా స్టార్ట్ చేసి సడన్గా ఫేమస్ అయ్యారు, దాని తర్వాత చాలా అనుకున్నాను నేను. సో తీరా చూస్తే తను ఒక VFX ఆర్టిస్ట్ అని తెలిసింది. తన ప్రొఫైల్ చెక్ చేద్దాం మనం. ఇది తన ప్రొఫైల్, జాన్ ఓబర్హౌజర్ ప్రొఫైల్. సో తన ప్రొఫైల్ చెక్ చేసుకుంటే మ్యాక్స్ అంతా VFX రిలేటెడ్ కంటెంట్ ఉంది, ప్లస్ తనకి మంచి కమాండ్ ఉంది లాంగ్వేజెస్ మీద. సో నెక్స్ట్ వచ్చేసి వై NA10 వాజ్ డెవలప్డ్. సో జాన్ ఓబర్హౌజర్ తన పాడ్కాస్ట్లో చెప్పడం ఏం చేసినాడంటే, తను వర్క్ చేస్తున్న టైంలో ఆటోమేషన్ టూల్స్ అంతటికి అంత కన్వీనియంట్గా ఏది అనిపించలేదంట. ఏదో గ్యాప్ అయితే ఉంది ఆ ఫిలపేషన్, అంటే ట్రిగర్ బేస్డ్ వర్క్ ఫ్లోస్ కావాలి, దాని తర్వాత API కీస్ యూస్ చేసి, వెబ్ హుక్ యూస్ చేసి తను వర్క్ ఫ్లోస్ని ఆటోమేట్ చేసుకోవాలి, ఇంకా ఈజ్ చేయాలి, అందరికీ అందుబాటులో ఉండేలాగా డిజైన్ చేయాలి అని చెప్పి తను ఈ పాడ్కాస్ట్లో చెప్పాడు. సో ఈ డాక్యుమెంటేషన్ మీకు మొత్తం నేను లింక్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ పాడ్కాస్ట్ చూడండి, చాలా బాగా చెప్పాడు తను ఏమేమి ఫేస్ చేసినాడో తన కెరియర్లో, తను ఎలా క్రియేట్ చేసినాడని మొత్తం 40 మినిట్స్ పాడ్కాస్ట్లో మొత్తం చెప్పాడు తను. సో నెక్స్ట్ కరెంట్ టెక్నాలజీస్ వచ్చేసి, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ వచ్చి ప్రైమరీ లాంగ్వేజ్ టైప్ స్క్రిప్ట్ కోడ్ బేస్, రన్ టైమ్ వచ్చేసి జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ ఇది, ఫ్రంట్ ఎండ్ వచ్చేసి Vue.js. సో ఇంటర్ఫేస్ మనకు తెలిసిందే, ఇది విజువల్ డ్రాగ్ అండ్ డ్రాప్ వర్క్ ఫ్లో ఇది. సో కరెంట్ లాంగ్వేజెస్ వచ్చేసి సపోర్టెడ్ జావా స్క్రిప్ట్ మెయిన్ లాంగ్వేజ్, పైథాన్ సపోర్టింగ్ కానీ ఇప్పుడు బెటా వర్షన్లో ఉంది, ఎక్స్టర్నల్ ప్యాకేజెస్ NPM ప్యాకేజెస్, మన సెల్ఫ్ హోస్టింగ్కి జావా స్క్రిప్ట్ NPM ప్యాకేజెస్. కరెంట్ మార్కెట్ పొజిషన్ వచ్చేసి వీళ్ళది యూజర్స్ 230,000 యాక్టివ్ యూజర్స్ ఉన్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఎంటర్ప్రైజెస్ కస్టమర్స్ ప్లస్ వర్క్ ఫ్లో 3,000+ ఎంటర్ప్రైజెస్ వాడుతున్నారు. సో వీళ్ళ గ్రోత్ రేట్ కూడా లాస్ట్ 1 ఇయర్లో 5%, విచ్ ఈజ్ హ్యూజ్ గ్రోత్ రేట్ వీళ్ళకి ప్రస్తుతానికి. సో వై లెర్నింగ్ NA10 అని చెప్పి నేను 5 ఎసెన్షియల్ ఫ్యాక్ట్స్ తీసుకున్నాను. సో ఎందుకు పనికొచ్చిద్ది, ఎందుకు మనకి యూస్ఫుల్లా కాదా, మనం ఎందుకు నేర్చుకోవాలని చెప్పి. సో ఫ్యాక్ట్ 1 వచ్చేసి నేను 5 ఫ్యాక్ట్స్ చేస్తాను. సో ఇందులో నాకు బాగా కన్వీనియంట్గా బాగా నచ్చింది ఏంటంటే, ఏఐ ఇంటిగ్రేషన్. సో బిల్డింగ్ చాట్ బోర్డ్స్ కానీ, మన కరెంట్ ఉన్న LLMs తీసుకొని దాన్ని మనం చాట్ బోర్డ్స్ బిల్డ్ చేయడం కానీ, ఇంటరాక్టివ్ చాట్ బోర్డ్స్ కానీ, సోషల్ మీడియా డామినేషన్ వచ్చేసి ఇప్పుడు చూస్తే మీరు చాలా వరకు ఆటోమేషన్ మీద చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇంటర్నెట్లో టాపిక్ ఎక్కువ నడుస్తుంది. సో
వాట్సాప్ ఆటోమేషన్, డిస్కార్డ్, స్లాక్ ఏదన్నా ఆటోమేషన్ చేయొచ్చు. బిజినెస్ ప్రాసెస్ ఆటోమేషన్, ఇన్వాయిస్ జనరేట్ చేయడం కానీ, లీడ్స్, వెబ్ స్క్రాపింగ్, దాని తర్వాత వెబ్ ఏపీఐ ఇంటిగ్రేషన్, వెబ్ హుక్స్ యూస్ చేసి, ఏపీఐ ఎండ్ పాయింట్స్ యూస్ చేసి, నోటిఫికేషన్స్, సో డేటా మేనేజ్మెంట్, దాదాపు లిటరలీ చాలా యాప్స్ సపోర్ట్ చేస్తాయి N10కి. మోర్ దాన్ చాలా యాప్స్ ఇంకా డెవలప్లో ఉన్నాయి తయారు చేయడానికి. సో ఈ కామర్స్ ఫైనాన్స్లో పేమెంట్ ఇంటిగ్రేషన్, కమ్యూనికేషన్ సిస్టమ్స్లో నేను చెప్పాను కదా, ఈమెయిల్ క్యాంపెయిన్ చేయొచ్చు, ఎస్ఎంఎస్ క్యాంపెయిన్ చేయొచ్చు, నోటిఫికేషన్స్, సిస్టమ్ బేస్డ్ యూజర్ బిహేవియర్, దాని తర్వాత అడ్వాన్స్ ఇంటిగ్రేషన్ మొబైల్ బ్యాక్ ఎండ్లో, ఐఓటీ డివైజెస్లో, రియల్ టైమ్ ప్రాసెసింగ్ వచ్చేసి వెబ్ విజిటర్స్ ఎంతమంది ఉన్నారు, మొత్తం మన వెబ్ స్క్రాలింగ్, వెబ్ స్క్రాపింగ్, ఇవన్నీ మన N10 ఫ్లో యూస్ చేసి థర్డ్ పార్టీ ఎంసీపీ సర్వర్స్ యూస్ చేసి ఇవన్నీ ఎట్లా స్క్రాప్ చేయాలని చెప్పి మొత్తం ఆటోమేషన్కి ఇది సపోర్ట్ చేస్తుంది. సో కరెంట్ రియాలిటీ వచ్చేసి చాలామంది ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలని చెప్పి దాన్ని ప్రొక్రాస్టినేషన్ చేస్తుంటారు కదా, అంటే దాన్ని పోస్ట్పోన్ చేస్తుంటారు, అరే ఏందని చెప్పి. కొంతమంది ఏమైనా ఫీల్ అవుతారంటే ప్రోగ్రామింగ్ చేయగలుగుతారు కానీ చెప్పుకోలేరు అనమాట. వాళ్ళకి కన్వీనియంట్గా అనిపించకపోయినా లేకపోతే బోర్ కొట్టేసి వదిలేస్తుంటారు. సో నేనేం చెప్తానంటే ఫస్ట్ ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్లో N10 ట్రై చేయండి. పెద్ద టైం తీసుకోదు, రఫ్లీ ఒక 2 to 3 వీక్స్ టైం తీసుకుంటుంది సాఫ్ట్వేర్ అర్థం చేసుకోవడానికి. చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి. మీరు నేర్చుకోవడానికి ప్లస్ పాయింట్ ఏంటంటే వన్స్ మీరు దీన్ని నేర్చుకున్నారు అంటే కోడింగ్ సైడ్ కూడా మీరు కొంచెం ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఇది కోడింగ్ వచ్చిన వాళ్ళు, బేసిక్ కోడింగ్ వచ్చి నుంచి అడ్వాన్స్ లెవెల్ కోడింగ్ వచ్చిన వాళ్ళకి N10 చాలా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళ డే టు డే లైఫ్లో లేదా వాళ్ళ ఆఫీస్ ప్రొఫైల్స్లలో చాలా వరకు మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట నాలెడ్జ్ని. సో ఎవరైతే బోర్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి N10ని. చాలా కన్వీనియంట్ టూల్. మీరు ఆటోమేషన్స్ కానీ ఫ్యూచర్లో మేబీ ప్రజెంట్ అయితే జాబ్స్ గురించి ఏం ఐడియా లేదు నాకు కూడా, ఫ్యూచర్లో మేబీ ఆటోమేషన్స్ మీద ఎక్కువ రావచ్చేమో టెక్నాలజీ యూస్ చేసుకొని. సో ఇది మన బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఓవర్వ్యూ ఆఫ్ N10. సో నెక్స్ట్ మనం చాప్టర్ 2లో ఏ ఏజెంట్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను చాప్టర్ 2 కంటిన్యూ చేస్తాను. నా సెల్ఫ్ హోస్టెడ్ N10 ఇది. సో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. సో నీట్గా ఆర్గనైజ్ చేసేందుకు అన్నీ ప్రాపర్గా నీట్గా ఆర్గనైజ్ చేద్దాం. సో నేను దీనికి డెమో అని పేరు ఇచ్చాను. సో ఇప్పుడు క్రియేట్ ఫోల్డర్ అని క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ అయింది. మనం దీంట్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మనం ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేద్దాం. సో మీరు ఏదైతే ఇది చూస్తున్నారో దీన్ని క్యాన్వాస్ అంటారు. సో ఫస్ట్ మనం మన వర్క్ ఫ్లోని సేవ్ చేసుకుందాం. మాస్టర్ అని చెప్పి సేవ్ చేశాను. సో మనం ఫస్ట్ టైం ఏదైనా వర్క్ ఫ్లో క్రియేట్ చేయగానే మధ్యలో మనకు ఒక ప్లస్ సింబల్ వస్తుంది. దీన్ని క్లిక్ చేసినా మనకి పక్కన టూల్స్ అన్ని యాక్సెస్ అవుతాయి, వర్క్ ఫ్లో టూల్స్ అన్ని. లేదంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసినా కూడా మన టూల్స్ అన్ని యాక్సెస్ అవుతాయి. లేదంటే మనం ట్యాబ్ ప్రెస్ చేసినా కూడా టూల్స్ మెన్యూ మనకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏజెంట్ అని టైప్ చేస్తాను. సో ఏజెంట్ టైప్ చేయగానే నాకు విత్ చార్ట్ ట్రిగర్ నోట్తో పాటు వచ్చింది సరే. సో N10 ప్రైమరీ వర్క్ ఫ్లో ఏంటంటే దానికి స్టార్టింగ్ ఏదో ఒక ట్రిగర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఏదన్నా ఒకటి ట్రిగర్ అయితేనే అది నెక్స్ట్ నోడ్ని ట్రిగర్ చేయగలుగుతుంది. సో N10 బేసిక్గా ఫస్ట్ ఇనిషియేట్ ట్రిగర్ ఫంక్షన్ గ్యారంటీ ఉండాలి. సో ఇప్పుడు నేను దీన్ని ట్రిగర్ చేయాలనుకోండి, ఫస్ట్ మనం దీన్ని యూస్ చేయాలంటే మన చార్ట్ నోడ్ యాక్సెస్ చేయాలి. సో చార్ట్ నోడ్ యాక్సెస్ చేయడానికి మనకి 2 వేస్ ఉన్నాయి. ఒకటి మన కింద ఈ యారో ఉంది కదా, ఈ యారోని క్లిక్ చేసినా చార్ట్ నోడ్ వస్తుంది. లేదు అంటే ఎల్ ఆప్షన్ క్లిక్ చేసినా షార్ట్ కట్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ మీకు నేను ఇది డిలీట్ చేశాను కనెక్షన్. ఈ డిలీట్ కనెక్షన్ చేసి నేను ఇప్పుడు హాయ్ అని మెసేజ్ చేస్తాను. సో ఫస్ట్ ట్రిగర్ యాక్షన్ అయితే ట్రిగర్ అయిపోయింది, సెషన్ ఐడితో పాటు క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను మెయిన్ ఇంపార్టెంట్ నోడ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. సో ఇది మెయిన్ కోర్ ఫండమెంటల్ టూల్ అనమాట ఏజెంట్ అనేది. ఈ నోడ్ని మీరు అర్థం చేసుకుంటే, కంట్రోల్ చేస్తే మీకు N10 మీద మంచి గ్రిప్ వస్తుంది. సో ఈ ఏజెంట్ నోడ్ అంటే ఏంటి? ఇది ఒక స్మార్ట్ రౌటింగ్ టూల్ ర్యాపర్ అనమాట. సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నా థాట్ ప్రాసెస్. బోర్ కొట్టకుండా, టూ మచ్ టెక్నికాలిటీస్లోకి వెళ్ళి మీకు కన్ఫ్యూజ్ చేయకుండా సింపుల్గా చెప్పాలంటే దీనికి ఎటువంటి ఆలోచన ఉండదు. సో ఇది ఓన్లీ రౌటింగ్ కోసం పనిచేస్తుంది అనమాట.
ఇది సెల్ఫ్ కంట్రోల్డ్ ఆటానమస్ ఇంటర్ఫేస్ అనమాట ఇది. దీనికి అనేది ఇంటెలిజెంటే ఉండదు. దీనికి ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇక్కడ మనం కింద మనకి దీనికి కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి చూసారా? ఇక్కడ టోటల్గా ఏజెంట్కి 5 కనెక్షన్స్ ఉన్నాయి. ఇన్పుట్, చార్ట్ మోడల్, మెమొరీ, టూల్స్, అవుట్పుట్. సో ఇన్పుట్ వచ్చేసి మన ఫస్ట్ ట్రిగర్ నోడ్ ఏదైతే ఉందో దాన్నే మనం ఇన్పుట్ నోడ్ కింద యూస్ చేయాలి. ట్రిగర్ నోడ్స్ అన్నీ మన ఇన్పుట్కి వెళ్తాయి. సో ఇప్పుడు నేను దీనికి ఇంటెలిజెన్స్ లేదని చెప్పాను కదా. ఇప్పుడు నేను దీనికి హలో అని మెసేజ్ చేశాను అనుకోండి, ఇది స్టాప్ అయిపోతుంది చూసారా? ఇది సబ్ నోడ్ కావాలి, దీన్ని కంపల్సరీగా ట్రిగర్ చేయాలంటే. దీన్ని మీరు ఇంటరాక్టివ్ చార్ట్ కింద వాడాలి అంటే కంపల్సరీగా చార్ట్ మోడల్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఆ చార్ట్ మోడల్ని క్లిక్ చేసుకొని ఇక్కడ చాలా చార్ట్ మోడల్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ ఎల్ఎల్ఎం ప్రొవైడర్స్ అనమాట. సో ఈరోజు మనం జస్ట్ ఫోకస్ చేసేది అంటే ఓపెన్ రౌటర్ మీద ఫోకస్ చేద్దాం. నేను ఆల్రెడీ దీని ఏపీఐ కీస్ అని సెటప్ చేసి పెట్టాను. నేను నెక్స్ట్ వీడియో చెప్పాను కదా, చాప్టర్ 3లో మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ రౌటర్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏపీఐకి ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి, ఒక బేసిక్ చార్ట్ మోడల్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు డెమో పర్పస్ కింద నేను డైరెక్ట్ ఓపెన్ రౌటర్ అనేది యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చార్ట్ మోడల్కి దీనికి ఇంటెలిజెన్స్ అనేది ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని హాయ్ అని టైప్ చేశాను అనుకోండి, కొంచెం టైం పడుతుంది అప్పుడప్పుడు ఇది. మర్చిపోయా ఎక్స్పెక్ట్ అయింది. సో నేను అక్కడ ఎల్ఎల్ఎం మోడల్ చేంజ్ చేయలేదు ఫస్ట్. సో ఇప్పుడు నేను కొంచెం లేటెస్ట్ మోడల్ తీసుకుంటా, 4.1 మినీ తీసుకుంటా. ఇప్పుడు నేను సెషన్ ఐడి రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు రిఫ్రెష్ చేసి ఇప్పుడు హాయ్ అని మెసేజ్ చేస్తాను. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీనికి మెమరీ ఉంది కాబట్టి మనతో చార్ట్ చేయగలుగుతుంది. సో ఇది మెమరీ ఉంది, రౌటింగ్ చేసింది, ఈ హాయ్ ట్రిగర్ని ఇక్కడికి రౌట్ చేసుకుంది. ఏదాన్ని రౌట్ చేసింది, ఎల్ఎల్ఎం ఇన్పుట్ సిగ్నల్ ఉంది కాబట్టి దానికి ఎల్ఎల్ఎంకి రౌట్ చేసి మనకి మెసేజ్ ఇచ్చింది. సో ఇప్పుడు నేను హలో మై నేమ్ ఈజ్ మ్యాంగో, ఇప్పుడు చూడండి. సో హలో మ్యాంగో అని ఉందా. ఇప్పుడు నేను వాట్ ఈజ్ మై నేమ్, చూడండి. ఎందుకు ఇది మనకి మెమొరీని గుర్తుపెట్టుకోలేకపోయిందంటే దీనికి మెమొరీ అనేది లేదు. సో ప్రస్తుతానికి మనం ఏం చేసాం, ఓన్లీ ఎల్ఎల్ఎం అనేది ఇంటెలిజెన్స్ ఒకటే ప్రొవైడ్ చేసాం, కానీ మెమొరీ అనేది మనం ప్రొవైడ్ చేయలేదు కదా దీనికి. సో అందుకే ఇక్కడ మెమొరీ టూల్ ఉంది చూసారా, ఈ మెమొరీ టూల్ మీద మీరు ప్లస్ ఐకాన్ క్లిక్ చేయగానే ఇక్కడ చాలా మెమొరీ ఆప్షన్స్ వస్తాయి. సో ఈ మెమొరీ ఆప్షన్స్ ప్రస్తుతానికి ఇవన్నీ మర్చిపోండి, పక్కన పెట్టండి. సింపుల్ మెమొరీ అని ఉంది కదా, ఈ మన సింపుల్ మెమొరీ సెలెక్ట్ చేసుకున్నాం. సో సింపుల్ మెమొరీ అంటే ఏంటంటే ఈ సింపుల్ మెమొరీ టెస్టింగ్ పర్పస్కి లేదా మన క్విక్ ఫీడ్బ్యాక్ కోసం వాడతాం. ఇన్ కేస్ మీరు ఫ్లో బిల్డ్ చేసి ప్రొడక్షన్లో ఎందుకు వాడమంటే ఇది మెమొరీలో స్టోర్ అవుతుంది. అంటే టెంపరీ మెమొరీ బేస్ చేసుకొని ఒక చోట స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే సెషన్ రిఫ్రెష్ కానీ పేజ్ రిఫ్రెష్ కానీ సిస్టమ్ షట్ డౌన్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తే మన కాన్వర్జేషన్ చేసుకున్న హిస్టరీ అంతా క్లియర్ అయిపోతుంది, ఫ్లష్ అవుట్ అయిపోతుంది. సో మనం సింపుల్ మెమొరీ తీసుకున్నాం వితౌట్ ఎనీ సెటప్ లేకుండా. ఇప్పుడు మనం మెమొరీ టూల్ గురించి చూద్దాం ఇప్పుడు మనం. సో నేను డబుల్ క్లిక్ చేశానంటే కంటెస్ట్ విండో లెంత్ వచ్చేసి 5 ఉంది. సో దీనివల్ల ఏం ఎఫెక్ట్ అవుతుందో మీకు నేను ఇప్పుడు చెప్తాను. సో నేను ఆల్రెడీ కొన్ని ప్రీ డిఫైన్ మెసేజెస్ అయితే నోట్ చేసి పెట్టాను కొంచెం ప్రాసెస్ స్పీడ్ చేయడానికి. నేను ఒక్కొక్క మెసేజ్ దీనికి ఫీడ్ చేస్తాను ఇప్పుడు. సో మొత్తం నేను 10 మెసేజెస్ అయితే మన కాన్వర్జేషన్ చార్ట్స్కి నేను ఫీడ్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ చార్ట్ కాన్వర్జేషన్లోంచి ఒక పర్టికులర్ కాన్వర్జేషన్ని నేను అడుగుతాను అనమాట. సో వాట్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ అని చెప్పి. సో మీరు చూస్తే ఇక్కడ ఇది ఫేవరెట్ ప్లేస్ అనేది మనం ఆల్రెడీ
తనకి ఇచ్చామన్నమాట ఇన్పుట్. సో మనం ఏ ఏజెంట్తో కాన్వర్జేషన్ బిల్డ్ చేసినప్పుడు వాట్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ అని నేను ఆల్రెడీ చెప్పాను. ఏమని చెప్పాను ఇక్కడ, మై ఫేవరెట్ ప్లేస్ ఈజ్ జపాన్ అని చెప్పి. కానీ నేను క్వశ్చన్ చేసినప్పుడు అది మర్చిపోయింది. ఎందుకు మర్చిపోయిందంటే, నేను ఎందుకు ఇవన్నీ మెసేజెస్ చేశానంటే, ఇక్కడ కంటెస్ట్ విండో లెంత్ అనేది 5 ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే అప్ టు 5 వరకే గుర్తుపెట్టుకోగలుగుతుంది. ఇప్పుడు ఏదైనా 6th మెసేజ్ రాసామంటే ఫస్ట్ ఉన్న టాప్ మెసేజ్ మర్చిపోతుంది. సో 7th వన్ రాస్తే సెకండ్ వన్ మర్చిపోతుంది. సో ఇట్లా సీక్వెన్స్ వైజ్గా ఒక్కొక్కటి ఫ్లష్ చేయకుండా పోతుంది. సో దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను ఈ ప్రీ డిఫైన్ మెసేజెస్ అన్ని రాసి పెట్టాను. సో ఈ కంటెస్ట్ విండో లెంత్ అనేది ఎందుకు మనం 5 పెట్టుకున్నాం అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని. సో ఇది మనకి బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలి అంటే ఇది బేస్డ్ ఆన్ యూజర్ బట్టి ఉంటుంది. లైక్ ఎట్లా అంటే, నేను కొంతమంది క్లయింట్స్ బిల్డ్ చేసిన వాళ్ళకి, వాళ్ళు ఎక్కువ క్రిప్టో ట్రేడింగ్ కానీ ఎక్కువ మార్కెటింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ కాన్వర్జేషన్స్ ఏమేమి చేశారో వాళ్ళు రిమెంబర్ కోసం చెక్ చేసుకుంటారు ఏం చేశామని చెప్పి. సో నార్మల్ కాన్వర్జేషన్ బిల్డ్ చేసుకునే వాళ్ళకి లేదా హెవీగా వాడే వాళ్ళకి 15 to 20 ఈజ్ ఏ బెస్ట్ నెంబర్. సో మ్యాక్సిమం నేనైతే 15 ప్రిఫర్ చేస్తాను. సో ఈ కంటెస్ట్ విండో లెంత్ అనేది ఓన్లీ సింపుల్ మెమరీలోనే కాదు, ఏ దాంట్లోనే ఉంటుంది. ఇప్పుడు మీరు పోస్ట్గ్రెస్ చూసుకున్నారనుకోండి, మీరు ఇప్పుడు సూపర్ బేస్ వాడాలి, సూపర్ బేస్ వాడి మీ స్టోరేజ్ చేసుకోవాలి, మీ హిస్టరీ అంతా లైక్ మీ చార్ట్ హిస్టరీ అంతా స్టోర్ చేసుకోవాలంటే, సో ఈ కంటెస్ట్ విండో లెంత్ కంపల్సరీ దీంట్లో కూడా ఉంటుంది. సో మీరు దీన్ని ఎంత కావాలో అంత మీ బేస్డ్ ఆన్ మీ చార్ట్ హిస్టరీ ఎంతవరకు మీరు ప్రిఫర్ చేయగలుగుతారో దాన్ని ఇక్కడ మీరు లెంత్ ఇచ్చుకోండి అంతే. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసమే నేను ఇక్కడ ఇన్ని మెసేజెస్ రాశాను. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటంటే టూల్స్ ఉన్నాయి కదా, ఈ టూల్స్ని ఎలా వాడాలి. సో ఇప్పుడు మనం టూల్స్ని మన సబ్ టూల్స్ ఎలా కాల్ చేయాలి, మీకు టూల్స్ ఎలా యూస్ చేయాలో నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు నేను చెప్తాను. సో ఇప్పుడు నేను టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా NA10లో 2 టైప్ ఆఫ్ టూల్ కాలింగ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ ఎక్స్టర్నల్ టూల్ కాలింగ్, అంటే ఇది API కీస్ యూస్ చేసి డైరెక్ట్ మాస్టర్ నోడ్కి కనెక్ట్ అయినటివి, అవి డైరెక్ట్ యాక్సెస్ చేస్తాయి అన్నమాట అవుట్ సైడ్ డేటాని. సెకండ్ మెథడ్ వచ్చేసి ఇంటర్నల్ సబ్ వర్క్ఫ్లో టూల్ కాలింగ్. సేమ్ ఇది డైరెక్ట్ టూల్ కాలింగ్ ఏదైతే చేస్తుందో సబ్ వర్క్ఫ్లో కూడా సేమ్ అదే చేస్తుంది. కానీ డిఫరెన్షియేషన్ ఏంటంటే, ఒకటేసారి మాస్టర్ నోడ్ మీద లోడ్ పెట్టకుండా ఆ లోడ్ని మనం సబ్ వర్క్ఫ్లో క్రియేట్ చేసి అక్కడ కూడా API కాల్స్ చేసి మళ్ళీ మాస్టర్ నోడ్కి మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, ఏదైనా డీబగ్ చేసినా ఏదైనా టూల్ కరెక్ట్గా ప్రాపర్గా పనిచేయకపోయినా ఫ్లో అంతా ఆగకుండా మాస్టర్ ఫ్లో కంటిన్యూగా రన్ అవుతుంటుంది. సబ్ వర్క్ఫ్లో ఏమైనా ఎర్రర్ వస్తే సబ్ వర్క్ఫ్లో మనం ట్వీక్ చేయొచ్చు. సో ఇది మేజర్ డిఫరెన్స్ టూల్ కాలింగ్లో. ఈ రెండు మెథడ్సే ఉంటాయి, డైరెక్ట్ టూల్ కాలింగ్ అండ్ సబ్ వర్క్ఫ్లో టూల్ కాలింగ్. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోసం 2 టూల్స్ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టా, టూల్ 1 టూల్ 2 అని చెప్పి. ఈ టూల్స్ ఎలా క్రియేట్ చేశానంటే, ఈ ప్లస్ ఐకాన్ టూల్స్ ఉంది కదా, ఈ టూల్స్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎయిర్ టేబుల్ అని చెప్పి టైప్ చేశాను. సో ఎయిర్ టేబుల్లో నేను APIకి యాక్సెస్ చేసి ఎక్స్టర్నల్ టూల్ కాలింగ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. సో నేను డెమో పర్పస్ కోసం నేను ప్రిపేర్ చేసి పెట్టాను కొంచెం స్పీడప్ చేయడానికి వర్క్. సో ఇప్పుడు నేను ఎయిర్ టేబుల్లో చూపిస్తాను ఏమేమి ఫిల్అప్ చేశాను. సో కస్టమర్స్లో జస్ట్ డేటా ఫిల్అప్ చేశాను, ప్రోడక్ట్స్లో సింపుల్ ప్రోడక్ట్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను క్వేరీ చేస్తాను. ప్లీజ్ ప్రొవైడ్ ప్రోడక్ట్ లిస్ట్ అని చెప్పి నేను ఇచ్చాను కదా. సో ఇప్పుడు చూడండి, ప్లీజ్ ప్రొవైడ్ ప్రోడక్ట్ లిస్ట్ అంటే మనకి యూజర్స్ లిస్ట్ ఇచ్చింది. సో ప్రోడక్ట్ లిస్ట్లో యూజర్స్ లిస్ట్ ప్రొవైడ్ చేసింది కదా. ఇప్పుడు మనం అదే ఏ టేబుల్లో చెక్ చేస్తే కస్టమర్ డీటెయిల్స్ ఇవి, ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇవి. ఎక్కడ మిస్టేక్ అయిందంటే, ప్రాబ్లం ఏంటంటే ఏజెంట్ ఉంది కదా, ఐడెంటిఫై చేయలేకపోతుంది, అంటే ప్రాపర్ రౌటింగ్ చేయలేకపోతుంది ఎక్కడ ప్రోడక్ట్ ఉంది ఎక్కడ కస్టమర్ డీటెయిల్స్ ఉన్నాయని చెప్పి. సో దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, ఇది మేజర్ ప్రాబ్లం ఏంటంటే దీనికి నేమింగ్ కన్వర్షన్ లేకపోవడం వల్ల దీనికి ఇష్యూ వస్తుంది. ఇప్పుడు నేను అదే ప్రాపర్గా టూల్స్కి నేమింగ్ కన్వర్జేషన్ పెట్టాను అనుకోండి, అంటే ప్రాపర్ నేమింగ్స్ ప్రొవైడ్ చేశాను అనుకోండి, ఇప్పుడు కస్టమర్ టూల్కి కస్టమర్ ప్రొవైడ్ చేస్తాను. సో టూల్ సెలెక్ట్ చేసి స్పేస్ బార్ కొడితే మీరు రీనేమ్ చేసుకోవచ్చు అనమాట. ప్రోడక్ట్ పేస్ట్ సేవ్.
సో ఇప్పుడు నేను సేమ్ మెసేజ్ క్వెరీ చేస్తాను. ఇప్పుడు యా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా వచ్చాయి. ఎందుకు ప్రోడక్ట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఫెచ్ చేయగలిగింది, కరెక్ట్గా రౌటింగ్ చేయగలిగింది అంటే బికాస్ ఆఫ్ నేమింగ్ కన్వర్జేషన్. ఒక్క నేమింగ్ కరెక్ట్గా లేకపోతే ఏజెంట్ అనేది ఐడెంటిఫై చేయలేదు. సో ఎప్పుడైతే మనం బేసిక్స్ నుంచి స్క్రాచ్ నుంచి ఫ్లో బిల్డ్ చేయడం మొదలు పెడతామో అప్పుడు మనం పర్ఫెక్ట్ నేమింగ్ కన్వర్జేషన్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ నేమింగ్ కరెక్ట్గా చేయకుంటే టూల్స్కి ఏజెంట్ అనేది క్యాచ్ చేయలేదు, ప్రాపర్ రౌటింగ్ అనేది కుదరదు. సో ఇంకొకటి మీరు చూస్తే ఇక్కడ ఇప్పుడు టూ జనరిక్గా ఉంది. మనకి ఏదైతే మెసేజ్ రెస్పాన్స్ ఉందో ఏఐ నుంచి నార్మల్ ఏఐ రెస్పాన్స్ ఉంది. సో ఇప్పుడు మనం ఎన్హాన్స్ చేయాలి, మెసేజ్ని ఎన్హాన్స్ చేయాలి, అలాగే రౌటింగ్ కూడా మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఏజెంట్ నోడ్ మీద డబుల్ క్లిక్ చేస్తే సో దానికోసం మనకు ఒక ఆప్షన్ ఉందన్నమాట ఏజెంట్లో, దాన్నే సిస్టమ్ మెసేజ్ అంటారు. సో ఈ సిస్టమ్ మెసేజ్ అంటే క్వేరీ ఎన్హాన్స్మెంట్ ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. యూజర్ క్వేరీ ఏదైతే మనం ఇందాక టూ జనరిక్గా చూసాం కదా, ఆ క్వేరీ ఎన్హాన్స్ చేస్తుంది. దాంతోపాటు టూల్ కంట్రోలింగ్ కూడా చేయొచ్చు. మనం ఏమేమి టూల్ కంట్రోలింగ్ చేయొచ్చు అంటే ఎగ్జాంపుల్గా బిహేవియర్, టోను, స్ట్రక్చర్. సో వీటన్నిటి సిస్టమ్ మెసేజ్తో మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఆల్రెడీ నేను ఒక సిస్టమ్ మెసేజ్ రాసి పెట్టాను. ఆ సిస్టమ్ మెసేజ్ నేను ఇక్కడ టైప్ చేస్తాను. సో ఇది నేను సిస్టమ్ మెసేజ్ ప్రొవైడ్ చేస్తాను. మన దగ్గర ఏమేమి టూల్స్ ఉన్నాయి, అవైలబుల్ టూల్స్ వచ్చేసి కస్టమర్ ఉంది, ప్రోడక్ట్ టూల్ ఉంది నా దగ్గర. సో ఫాలో ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను నేను ఇక్కడ. బిజినెస్ కంటెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇచ్చాను. తర్వాత రెస్పాన్స్ ఫార్మేట్ కూడా నేను ఇక్కడ ఇచ్చాను. తర్వాత బ్రాండ్ వాయిస్ కూడా నేను అంటే ఎన్హాన్స్ అయ్యే బ్రాండ్ని పుష్ చెయ్యి అని చెప్పాను. సో ఇక్కడ ఏం చేసాం, మనం టూల్ రౌటింగ్ కోసం టూల్ అవైలబుల్ టూల్స్ అనేవి ప్రొవైడ్ చేసాం. మిగతా ఎన్హాన్స్మెంట్ మనం ఇందాక చెప్పాం కదా, క్వేరీ ఎన్హాన్స్మెంట్ కోసం మిగతా రిక్వైర్మెంట్స్ అన్ని మనం ఏజెంట్కి ఇచ్చాం. సో ఇప్పుడు ఏజెంట్కి సేమ్ క్వేరీ చేస్తాను నేను. ఇప్పుడు మనం ఏదైతే ప్లీజ్ ప్రొవైడ్ ప్రోడక్ట్ లిస్ట్ అని ఉంది కదా, దీన్నే నేను సేమ్ మెథడ్ సిస్టమ్ మెసేజ్ ఇచ్చిన తర్వాత ఎలా క్వేరీ అవుతుందో చూద్దాం. యా ఇప్పుడు చూసినారా, ఇప్పుడు చూస్తే మన మెసేజ్ ఎంత ఎన్హాన్స్ అయింది చూడండి. మన మెసేజ్ ఎన్హాన్స్ అయింది, ప్రాపర్గా రౌటింగ్ అయ్యింది, అంటే ఎక్కడ ప్రోడక్ట్ ఉన్నది ప్రాపర్గా రౌటింగ్ అయింది, ప్లస్ మెసేజ్ అనేది కూడా మనకి ఎన్హాన్స్ అయింది. అంటే ఫస్ట్ మెసేజ్ చూస్తే టూ జనరిక్గా ఉంది, అంటే మనకి జనరిక్ రెస్పాన్స్ కాకుండా మనం సిస్టమ్ మెసేజ్ యూజ్ చేసి మెసేజ్ని ఎన్హాన్స్ చేసాను అనమాట మన క్వేరీని. సో ఇప్పుడు నేను ఇంకొక క్వేరీ చేస్తాను, కస్టమర్ లిస్ట్ ప్రొవైడ్ చేయమని చెప్పి అడుగుతాను. సో ఇప్పుడు కూడా సేమ్ ప్రాపర్గా రౌటింగ్ కావాలి ఇప్పుడు అది. సో కస్టమర్స్ అనేది ప్రాపర్గా రౌటింగ్ అయింది, మెసేజ్ కూడా ఎన్హాన్స్ అయింది. సో ఇది మన కస్టమర్స్ లిస్ట్. సో నెక్స్ట్ ఏంటంటే ఇది మనం ఇప్పుడు ఏదైతే మీకు ఎగ్జాంపుల్ ఇవి చూపించానో ఇవి ఎక్స్టర్నల్ టూల్ కాలింగ్, అంటే ఏపీఐ కీస్ యూజ్ చేసుకొని డైరెక్ట్గా ఏఏ ఏజెంట్కి కనెక్ట్ చేసి మనం టూ ఎక్స్టర్నల్ కాల్స్ చేస్తున్నాం. ఇప్పుడు మనం సబ్ వర్క్ ఫ్లో ఎట్లా క్రియేట్ చేయాలో మీకు నేను చూపిస్తాను. సో సబ్ వర్క్ ఫ్లో ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం బ్యాక్ వచ్చేద్దాం ప్రాజెక్ట్ లెవెల్కి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఫ్లో అని ఉంది కదా, ఈ క్రియేట్ ఫ్లోని క్లిక్ చేస్తాను నేను. సో ఇప్పుడు మనకి కొత్త ఫ్లో ఓపెన్ అయిపోయింది, కొత్త క్యాన్వాస్ వచ్చింది మనకి ఇప్పుడు. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఫస్ట్ నేమింగ్ చేంజ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను జీమెయిల్ ఏజెంట్ అని చెప్పి టైప్ చేస్తాను. సో మన సబ్ వర్క్ ఫ్లో పేరు జీమెయిల్ ఏజెంట్ అని పెట్టుకుంటాను. యా సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ వెన్ ఎగ్జిక్యూట్ బై అదర్ ఫ్లో అని ఉంది చూసారా, ఇప్పుడు మనం ట్రిగర్ యూస్ చేయకూడదు. ఇక్కడ ట్రిగర్ యూస్ చేస్తే ఏమైతుందంటే సపరేట్ వర్క్ ఫ్లో అయిపోతుంది. ట్రిగర్ యూస్ చేయకూడదు, మన మాస్టర్ ఫ్లో సబ్ ఫ్లోని కంట్రోల్ చేయాలి. సబ్ ఫ్లోని కంట్రోల్ చేయాలంటే వెన్ ఎగ్జిక్యూట్ బై అదర్ ఫ్లో అని ఉంది కదా, దీన్ని వాడాలి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే మన మాస్టర్ ఫ్లో రిక్వెస్ట్ పంపిస్తుందో, నేను ఇక్కడ మీకు చెప్పాను కదా, ఎప్పుడైతే మన మాస్టర్ ఫ్లో రిక్వెస్ట్ పంపిస్తుందో మన సబ్ ఫ్లో ట్రిగర్ అవుతుంది ఇక్కడ. సో ఆ ట్రిగరే ఈ ట్రిగర్. సో మన మాస్టర్ ఏజెంట్ రిక్వెస్ట్ పంపించినప్పుడు ట్రిగర్ అయ్యేది ఇది, అంటే మనం క్వేరీ చేస్తాం కదా, ఆ టూల్ క్వేరీ చేసిన తర్వాత ట్రిగర్ అయ్యేది. సో ఇక్కడ ఇన్పుట్ డేటా ఏం చేస్తానంటే నేను
యాక్సెప్ట్ ఆల్ డేటా అని క్లిక్ చేస్తాను. సో సేవ్. ఇప్పుడు నేను సింపుల్ టెస్ట్ కోసం నేను అంటే ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. నేను ఇప్పుడు కస్టమ్ డేటా స్టోర్లో సింగిల్ ఇది జస్ట్ సింపుల్ టెస్ట్ కోసం అనమాట, ఎట్లా వర్క్ అవుతుంది మరి కానీ మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి. సో నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ మెసేజ్ టూల్. సో ఇప్పుడు నేను ఈ టూల్స్ మొత్తాన్ని కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు రన్ చేస్తాను దీన్ని నేను. సో ఈ టూల్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఇది డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్, ఇది నార్మల్ ఇన్ఫర్మేషన్. సో దీంట్లో నేను టూల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ చిన్న క్వెరీ మెసేజ్ రాస్తాను, మెయిల్ టు కృష్ణ, సెండ్ మెయిల్ టు కృష్ణ అని చెప్పి టైప్ చేస్తాను. సో జనరల్ మెసేజ్, జనరల్ క్వెరీ మెసేజ్, ఇది మనకి ఎట్లా ఫ్లో వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి అంతే. సో కొంచెం స్లో అవుతుంది, ఆ సిస్టమ్ స్లో ఉంది బాగా. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళి మాస్టర్ నోడ్కి వెళ్ళి ఇప్పుడు మనం సబ్ ఫ్లో క్రియేట్ చేసాం. ఇప్పుడు మన మాస్టర్కి ఎలా కనెక్ట్ చేయాలి? సో మన మాస్టర్కి సబ్ ఫ్లో ఎలా కనెక్ట్ చేయాలంటే టూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాల్ వర్క్ ఫ్లో అని చూసారా, కాల్ N8N వర్క్ ఫ్లో టూల్ ఉంది, దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు కాల్ N8N వర్క్ ఫ్లో అనే దాంట్లో డేటాబేస్ సోర్స్ వచ్చేసి డేటాబేస్, వర్క్ ఫ్లోస్ అని ఉన్నాయి చూసారు ఇక్కడ. ఈ వర్క్ ఫ్లోస్ అనేటివి ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఏదైతే సబ్ నోడ్ క్రియేట్ చేసినామో ఇవన్నీ మన సబ్ నోడ్స్ అనమాట. ఈ సబ్ నోడ్స్లో మనం నేమింగ్ ఇచ్చుకున్నాం కదా జీమెయిల్ ఏజెంట్ అని, ఈ జీమెయిల్ ఏజెంట్ సెలెక్ట్ చేస్తాను. సో టూల్ డిస్క్రిప్షన్ ఏంటంటే నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను. సో టూల్ తీసుకుని యువరే జీమెయిల్ అసిస్టెన్స్ అని చెప్పి నేను ఆల్రెడీ ఇచ్చేసాను. టూల్ డిస్క్రిప్షన్ కంపల్సరీ ఇవ్వాలి, అంటే టూల్ ఏంటి అని చెప్పి. సో టూల్ డిస్క్రిప్షన్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను సేవ్ చేస్తా. సో ఇప్పుడు మనం టూల్ ఏజెంట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ నేమింగ్ ఇవ్వాలి, మర్చిపోయినాను చూసారా. ఇప్పుడు నేమింగ్ ఏంటంటే జీమెయిల్ ఏజెంట్ నేమింగ్ ఇచ్చా. నేమింగ్ ఇచ్చిన తర్వాత మనం సిస్టమ్ మెసేజ్లో కూడా మెన్షన్ చేయాలి, రౌటింగ్ చేయాలంటే కరెక్ట్గా. సో సిస్టమ్ మెసేజ్లో కూడా మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే జీమెయిల్ ఏజెంట్ టూల్ వచ్చేసి టూల్ రిక్వైర్మెంట్ వచ్చేసి యూఆర్ఏ జీమెయిల్ అసిస్టెంట్ అని నేను ఇచ్చాను ఇక్కడ. సో సేవ్ చేస్తాను, ఎందుకంటే మనం అవైలబుల్ టూల్స్లో మెన్షన్ చేయాలన్నమాట మన దగ్గర ఏ టూల్ ఉందని చెప్పి. సేవ్ చేసి ఇప్పుడు నేను క్వెరీ చేస్తాను, ప్లీజ్ రైట్ మెయిల్ టు కృష్ణ. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. అంటే నేను అక్కడ ప్రాపర్ మెసేజింగ్ అయితే ఇవ్వలేదు అనుకుంటా, దానివల్ల. ఇప్పుడు మనకి మెయిల్ అయితే సెండ్ చేసింది. సో ఇలా మనం సబ్ వర్క్ ఫ్లోస్ని కాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఏదైతే డెమో చూపించానో ఇది జస్ట్ డెమోనే. ఇది ఈ ప్లేస్లో మీకు ప్రాక్టికల్గా నేను చాప్టర్ 3లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మనం బేసిక్ ఏ ఏజెంట్ క్రియేట్ చేసుకుంటాం కదా, దానిలో సబ్ వర్క్ ఫ్లో టూల్ కూడా నేను క్రియేట్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు ఎలా వర్క్ అవుతుంది, ప్రాసెస్ అంటే ఏంటనే చెప్పి నేను చెప్పాను అంతే. సో ఇది మన ఏ ఏజెంట్ టూల్ యొక్క బిహేవియర్. సో దీంట్లో కంపల్సరీగా మనకు కావాల్సింది మనం ఏం చూసామంటే దీంట్లో ప్రాపర్ నేమింగ్ మెయింటైన్ చేయాలి. నేమింగ్ మెయింటైన్ చేయకపోతే టూల్ కాలింగ్ కరెక్ట్గా జరగదు. దాని తర్వాత సబ్ వర్క్ ఫ్లో టూల్ కాలింగ్ ఎలా చేయాలి, దాని తర్వాత సిస్టమ్ మెసేజ్ ఏదైతే ఉందో అది ఎంత క్రూషియల్గా, అంటే సిస్టమ్ మెసేజ్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది మన వర్క్ ఫ్లోలో, సిస్టమ్ మెసేజ్ మన క్వెరీని ఎంత ఎన్హాన్స్ చేయగలుగుతుంది, దాని తర్వాత ఎంత మెసేజ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయగలుగుతుంది అని చెప్పి మనం దీంట్లో చూసినాం కదా. సో నెక్స్ట్ చాప్టర్ 3లో వచ్చేసి మనం ప్రాక్టికల్గా ఏ ఏజెంట్ ఒకటి బిల్డ్ చేద్దాం. బేసిక్ ఏ ఏజెంట్ డైరెక్ట్ ఏపీఐ కాల్ సబ్ వర్క్ ఫ్లోస్ యూజ్ చేసి మనం ఒక ఏజెంట్ టూల్ క్రియేట్ చేద్దాం. చాప్టర్ 3లో నేను కొన్ని విజువల్ డయాగ్రామ్స్ చేసి పెట్టాను.
సో ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి. సో యాజ్ సింపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాంప్లికేట్ చేయకుండా థింగ్స్ని. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి నేర్చుకుందాం. సో అదేంటంటే వాట్ ఈజ్ ఏపీఐ కీ. సో ఏపీఐ కీ అనేది క్రూషియల్ N8Nలో. మనం ఎందుకంటే అన్ని కాల్స్ ఏపీఐ కాల్ మీద డిపెండెంట్ ఉంది, అథెంటికేషన్ మీద. సో వాట్ ఈజ్ ఏపీఐ స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. సో బేసిక్లీ ఏంటంటే ఇది 2 అప్లికేషన్స్ని కనెక్ట్ చేసేది అండ్ 2 అప్లికేషన్స్ స్టాక్ చేసేది అనమాట. సో ఆ రెండు కమ్యూనికేట్ అవుతాయి అనమాట ఈ కీ యూస్ చేసుకొని. సో ఈ కీ ఎలా యూస్ చేసుకుంటుంది అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇది చాట్‌జీపీటీ సర్వర్ అనుకోండి. ఈ చాట్‌జీపీటీ సర్వర్లో చాలా ఎల్ఎల్ఎమ్స్ ఉన్నాయి. ఈ ఎల్ఎల్ఎమ్స్ మన N8N నోడ్స్లో వాడుకోవాలనుకుంటున్నాం. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక ఏపీఐ కీ అని చెప్పి వాళ్ళు చాట్‌జీపీటీ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆ ఏపీఐ కీని మన N8N చాట్ నోడ్ ఉంది కదా దాంట్లో ఇంక్లూడ్ చేసి ఇక్కడి నుంచి మనం అథెంటికేషన్ హెడర్ రిక్వెస్ట్ రైజ్ చేస్తామన్నమాట. ఈ అథెంటికేషన్ రిక్వెస్ట్ రైజ్ చేసినప్పుడు ఏదైతే వ్యాలిడ్ కీ ఉందో వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఏపీఐకి, అప్పుడు వాళ్ళ సర్వర్స్కి వెళ్ళి ఓకే ఇది నేను ప్రొవైడ్ చేసిన వ్యాలిడ్ కీ కాబట్టి నేను దీన్ని అథెంటికేషన్ ఇస్తానని చెప్పి అథెంటికేషన్ ఇస్తుంది. సో దాన్ని మనం ఏపీఐ కీ అంటాం. సో నేను యాజ్ సింపుల్ యాజ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బేసిక్గా ఏంటంటే ఒక సర్వర్ మనకు ఒక యాక్సెస్ చేయాలంటే ఒక ఏపీఐకి, ఆ ఏపీఐకి మన నోడ్స్లో ఇంక్లూడ్ చేసి మనం దాన్ని అథెంటికేషన్ హెడర్ కింద యూస్ చేసుకొని అదే సర్వర్కి మనం మళ్ళీ రిక్వెస్ట్ రైజ్ చేస్తాం. సో అప్పుడు ఏం చేస్తుందంటే అది అప్రూవ్ చేసి మనల్ని అలో చేస్తుంది ఈ చాట్ మోడల్ వాడుకోవడానికి. సో ఇది ఏపీఐకి ఒక బిహేవియర్. సో ప్రీవియస్లీ నేను ఏపీఐ కీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు మనం టెలిగ్రామ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు నేను చెప్తాను. సో నేను టెలిగ్రామ్ వెబ్లో ఓపెన్ చేశాను. సో మీరు సర్చ్లోకి వెళ్ళి ఇక్కడ బాట్ ఫాదర్ అని టైప్ చేస్తే మీకు బాట్ ఫాదర్ వెరిఫైడ్ ఇక్కడ టిక్ మార్క్ ఉంది చూసారా, ఈ వెరిఫైడ్ అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన ఒక ఆప్షన్ వస్తుంది ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు స్టార్ట్ అని చెప్పి. మీరు ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేయగానే మీకు ఒక మెన్యూ ఆప్షన్ అయితే వస్తుంది, మెన్యూ అయితే వస్తుంది అనమాట. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి న్యూ బాట్ అని ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు మీరు న్యూ బాట్ అని క్లిక్ చేయగానే మీకు నేమ్ అడుగుతుంది, బాట్ నేమ్ ఏంటి అని చెప్పి. సో బాట్ నేమ్ కాన్ఫిగ్ చేసిన తర్వాత మీ బాట్ ఒక యూఎల్ఆర్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది, ఇట్లా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఒకటి. సో బాట్ యూఎల్ఆర్ ఉంది కదా, నేను దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు బాట్ని స్టార్ట్ చేస్తాను. సో బాట్ని స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు మనం N8Nలోకి వెళ్ళి మనం ఫ్లో క్రియేట్ చేద్దాం. సో N8Nలోకి వెళ్ళి నేను స్టార్టింగ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. సో ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేయాలి మనం. సో వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తాం. సో వర్క్ ఫ్లో క్రియేట్ అయింది కదా, టెలిగ్రామ్ని కాన్ఫిగ్ చేద్దాం. సో ట్యాబ్ ప్రెస్ చేసి టెలిగ్రామ్ అని టైప్ చేస్తే, సో టెలిగ్రామ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మన టెలిగ్రామ్కి సంబంధించిన ట్రిగర్స్ వస్తాయన్నమాట. సో ఇప్పుడు మనం ఆన్ మెసేజ్ ట్రిగర్ తీసుకొని, సో ఇప్పుడు మనం ఫస్ట్ క్రెడెన్షియల్స్ అనేవి క్రియేట్ చేద్దాం. సో క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాక్సెస్ టోకెన్ ఉంది కదా, మళ్ళీ నేను టెలిగ్రామ్ వెబ్లోకి వెళ్ళి ఇక్కడ మన బాట్ ఫాదర్లోకి వెళ్తే ఇక్కడ మనకి యాక్సెస్ టోకెన్ ఇచ్చినారు కదా, ఈ యాక్సెస్ టోకెన్ని క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. సో మళ్ళీ మన N8Nలోకి వెళ్ళి ఇక్కడ యాక్సెస్ టోకెన్ పేస్ట్ చేసి సేవ్ చేస్తా ఇప్పుడు నేను. సో ఇప్పుడు మనం ఫస్ట్ టెస్ట్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ సెటప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాను నేను. సో ఇప్పుడు టెస్టింగ్ కోసం మళ్ళీ మనం మన టెలిగ్రామ్లోకి వెళ్ళి మన చాట్బాట్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఒక హాయ్ అని మెసేజ్ క్రియేట్ చేస్తాను. సో మళ్ళీ మన N8Nలోకి వెళ్తే ఇక్కడ మనకి హాయ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ అప్పుడప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది టెలిగ్రామ్. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనకి హాయ్ అనేది మెసేజ్ రిఫ్లెక్ట్ అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు మన టెలిగ్రామ్ ప్లస్ మన N8N ట్రిగర్ రెండు కనెక్ట్ అయినాయి. ఇప్పుడు మన టెలిగ్రామ్ బాట్ ప్లస్ N8N ట్రిగర్ రెండు కనెక్ట్ అయినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ నేను వచ్చేసి ఏ ఏజెంట్ తీసుకుంటా. సో ఏ ఏజెంట్ క్లిక్ చేసి ఇప్పుడు మనం ఈ ట్రిగర్ నోడ్ ఉంది కదా, ఈ ట్రిగర్ నోడ్ ఇన్పుట్కి కనెక్ట్ చేస్తా. సో ఇన్పుట్కి కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక చార్ట్ మోడల్ తీసుకుంటాను. నేను చార్ట్ మోడల్ క్లిక్ చేశానంటే ఇక్కడ చార్ట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఓపెన్ రౌటర్కి వీటికి డిఫరెంట్ ఏంటంటే ఆంథ్రోపిక్ క్లౌడ్ వాడాలంటే మీరు క్లౌడ్లోకి వెళ్ళి సపరేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న చార్ట్ మోడల్ ఏదైతే మీరు యాక్సెస్ చేయాలనుకున్నారో వాటికి సపరేట్ అకౌంట్ అయితే క్రియేట్ చేయాలి. సో ఓపెన్ రౌటర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ అన్నిటికి సంబంధించిన LLM API కీస్ అన్నీ దొరుకుతాయి. అంటే ఇది ఒక హబ్ అనుకోండి. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే దీంట్లో ఫ్రీగా LLMs ఉన్నాయి,
దాని తర్వాత పెయిడ్ ఎల్ఎల్ఎమ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఓపెన్ రౌటర్ క్లిక్ చేసుకుంటా. సో ఇప్పుడు మీకు నేను ఓపెన్ రౌటర్ ఎలా సెటప్ చేయాలో మీకు నేను చెప్తాను. సో ఇప్పుడు ఓపెన్ రౌటర్ సైట్కి వెళ్దాం. సో మీరు సైట్కి వెళ్ళిన తర్వాత ఓపెన్ రౌటర్లో లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్స్ అని ఉంది కదా, ఈ ప్రొఫైల్ ద్వారా కీస్ అని ఉంటాయి. ఈ కీస్ క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ ఏపీఐ కీ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తా. సో దీన్ని క్లిక్ చేసి నేను ఇప్పుడు ఒక నేమ్ ఇస్తా, క్రియేట్ చేస్తా. సో ఈ ఏపీఐకి ఏంటంటే ఒకసారి కాపీ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో మీరు మళ్ళీ ఇప్పుడు క్లోజ్ చేసినారంటే మళ్ళీ ఇంకో కొత్త కీ జనరేట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ మీకు ఇది విజిబిలిటీ అయితే ఉండదు. సో ఈ ఏపీఐకి నేను కాపీ చేసి వస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ N8Nలోకి వెళ్ళి క్రెడెన్షియల్స్ క్రియేట్ చేస్తా. ఇక్కడ ఏపీఐ కీలో నా ఏపీఐ కీ ఇచ్చి సేవ్ చేస్తా. ఇప్పుడు నేను క్లోజ్ చేసి ఇప్పుడు మనకి ఇక్కడ మోడల్స్ అన్నీ విజిబుల్ అవుతాయి అనమాట, ఆ సైట్లో ఏవైతే మోడల్స్ ఉన్నాయో అవి. సో మనకి ఇప్పుడు పర్టికులర్ మోడల్ ఏది కావాలి అంటే ఇప్పుడు నేను మోడల్స్ క్లిక్ చేస్తే ఇవన్నీ పెయిడ్ మోడల్స్ ఉంటాయి, దీంట్లో ఫ్రీ మోడల్స్ కూడా ఉంటాయి. సో మనం ఫ్రీ మోడల్ ఫస్ట్ టెస్టింగ్ కదా, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మీరు ఏదైతే ఫ్లో బిల్డ్ చేస్తారో అప్పుడు ఫ్రీ మోడల్ వాడండి టెస్టింగ్ కోసం. మీకు వన్స్ ఫ్లో బిల్డ్ చేసిన తర్వాత కన్వీనియంట్ మెసేజ్ వస్తున్న తర్వాత కన్వీనియంట్గా మీకు వర్క్ ఫ్లో రన్ అయితే నెక్స్ట్ అప్పుడు పెయిడ్ మోడల్ తీసుకోండి. సో ఇప్పుడు సెర్చ్ ఇంజన్లో నేను ఫ్రీ అని చెప్పి టైప్ చేస్తాను. సో ఫ్రీ టైప్ చేస్తే ప్రస్తుతానికి ఇప్పుడు కొంచెం బెటర్మెంట్లో ఉండేది R1 ఉంది. సో నేను R1 క్లిక్ చేసి డీప్సీక్ R1 ఈ మోడల్ నేమ్ కాపీ చేస్తాను. కాపీ చేసిన తర్వాత మళ్ళీ N8Nలోకి వెళ్ళి ఇక్కడ మోడల్స్ అని ఉంది కదా, ఇక్కడ నేను ఫిల్టర్ చేస్తా. సో నాకు ఇక్కడ ఫ్రీ వర్షన్ వచ్చింది. సో ఈ ఫ్రీ వర్షన్ సెలెక్ట్ చేసి సో ఇప్పుడు నేను ఒకసారి ఎగ్జిక్యూట్ ఫ్లో కొడతా. సో ఎగ్జిక్యూట్ ఫ్లో రన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక మెసేజ్ టైప్ చేస్తా, హాయ్. సో ఇప్పుడు చూద్దాం, మన N8Nలోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసాం కదా, ఫ్లో రన్ అవుతుందా లేదా అని. ఫ్లో రన్ అయింది, ట్రిగర్ అయితే అయ్యింది, కానీ ఏజెంట్ అయితే ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఇప్పుడు నేను డబల్ క్లిక్ చేస్తే ఏజెంట్లో ఇది ఇంకా ఇన్పుట్ చార్ట్ని అడుగుతుంది, కానీ ఇప్పుడు మనం చార్ట్ కాదు కదా ట్రిగర్ చేసేది, ఇప్పుడు టెలిగ్రామ్ కదా, కస్టమ్ ట్రిగర్ కదా టెలిగ్రామ్ అనేది. సో అందుకే ఇక్కడ చార్ట్లోకి వెళ్తే కనెక్ట్ చార్ట్ ట్రిగర్ అని చెప్పి దీన్ని క్లిక్ చేసి డిఫైన్ బిలో అని కొడుతున్న తర్వాత ఇప్పుడు మనం డిఫైన్ చేయాలన్నమాట ఏ దాని నుంచి మనం తీసుకోవాలని చూసి. ప్రాంప్ట్ వచ్చేసి మన టెక్స్ట్ ఉంది కదా, మనం ఏదైతే రాస్తున్నామో ఆ టెక్స్ట్ని ఇక్కడ ఇచ్చేయండి. సో నెక్స్ట్ టైం నుంచి మనం ఏదైతే ప్రాంప్ట్ చేస్తామో ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ సెటప్ అని క్లిక్ చేస్తా. చూసారా మనకి రిప్లై అయితే వచ్చింది. సో LLM అయితే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను మెమరీ మీద క్లిక్ చేస్తాను. సో నేను ఆల్రెడీ చాప్టర్ 2లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను డీటెయిల్గా మెమరీ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి. సో ఈ టూల్స్ గురించి నేను ఒక క్విక్ సమరీ చేశాను. ఆ సమరీలో మీకు అన్నీ నేను ఒక క్విక్ సమరీ ఇస్తాను, టూ మచ్ డీటెయిల్స్ కాకుండా. సో ఎందుకు నేను క్విక్ సమరీ ఇస్తాను అంటున్నానంటే అట్లీస్ట్ ఈ టూల్స్ ఏం చేస్తాయి, దాని బిహేవియర్ ఏంటి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి. వితౌట్ నోయింగ్ అంటే అసలు తెలియకుండా డైరెక్ట్గా వాడడం కన్నా అసలు ఈ టూల్స్ ఏం చేస్తాయని బేసిక్ సమరీ ఐడియా ఉన్నా కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో అందుకే నేను ఒక క్విక్ సమరీ బిల్డ్ చేశాను, మీకు జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో N8N చార్ట్ మెమరీ కంప్లీట్ గైడ్ అని చెప్పి నేను ఒక క్విక్ డెమో అయితే తయారు చేశాను. సో దీంట్లో మీకు నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్ మెమరీ ఆల్రెడీ మనం ప్రీవియస్లో డిస్కస్ చేసాం ఏంటి అని చెప్పి. సో సింపుల్ మెమరీ పర్పస్ వచ్చేసి క్విక్ టెస్టింగ్, నో సెటప్ నీడెడ్, లాంగ్వేజ్ వచ్చేసి N8N ఎక్స్ప్రెషన్, డేటా సేఫ్టీ వచ్చేసి లాస్ట్ వెన్ N8N రీస్టార్ట్ అయితే లేదా మన అప్లికేషన్ రీస్టార్ట్ అయినా లేదా సిస్టమ్ షట్ డౌన్ చేసినా మన డేటా అనేది లాస్ అవుతుంది. యూస్ కేస్ వచ్చేసి క్విక్ టెస్టింగ్, దాని తర్వాత రియల్ డేటాబేస్ డైరెక్ట్ కనెక్షన్స్ గురించి చెప్తాను. సో పోస్ట్గ్రెస్ మెమరీ పర్పస్ వచ్చేసి రిలయబుల్ చార్ట్ హిస్టరీ స్టోరింగ్, లాంగ్వేజ్ వచ్చేసి SQL. సో SQL మీనింగ్ ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో దీంట్లో ఏంటంటే మనకి నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మనకి టేబుల్స్, రోస్, కాలమ్స్ అని ఉంటాయి. సో డేటా సేఫ్టీ, డేటా అనేది ఎప్పుడు మనకి ఎరేజ్ కాదు, డేటా సేఫ్టీ బాగుంటుంది దీంట్లో, నెవర్ లూజ్ మెసేజెస్. దాని తర్వాత కాస్ట్ వచ్చేసి మనకి ఫ్రీ సూపర్ బేస్ 500 MB ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీగా. సో యూస్ కేస్ వచ్చేసి రిలయబుల్ చార్ట్ స్టోరేజ్. సో విన్నర్ అని అన్నా కదా, సో విన్నర్కి మీనింగ్ నేను లాస్ట్లో చెప్తాను. సో MongoDB మెమరీ, సో పర్పస్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ డాక్యుమెంట్ స్టోరేజ్. సో ఇదేంటంటే లాంగ్వేజ్ వచ్చేసి MQL మీనింగ్ ఏంటంటే MongoDB క్వెరీ లాంగ్వేజ్ ఇది. సో డేటా సేఫ్టీ, నెవర్ లూజ్ మెసేజెస్.
సో కాస్ట్ వచ్చేసి ఫ్రీ. వీళ్ళు మ్యాంగో డీబీ అట్లాస్లో 512 MB మనకి ఫ్రీ ఇస్తారు. సో యూస్ కేస్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ చార్ట్ డేటా. సో మ్యాంగో డీబీ ఏంటంటే కాంప్లెక్స్ చార్ట్స్ని కూడా హ్యాండిల్ చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఒక హ్యూజ్ బాస్కెట్ అనుకోండి, ఆ బాస్కెట్లో మీరు ఎంత డేటా వేసినా కూడా అది ప్రిసైజ్గా స్టోర్ చేసుకోగలుగుతుంది. సో రేడియస్ మెమరీ పర్పస్ వచ్చేసి అల్ట్రా ఫాస్ట్ చార్ట్ రెస్పాన్స్ ఇది. సో లాంగ్వేజ్ వచ్చేసి కీ వాల్యూ కమాండ్ ఇది. డేటా సేఫ్టీ నెవర్ లూస్ మెసేజ్. సో ఇది కూడా మెసేజ్ అనేది ఎప్పుడు లాస్ కాదు. కాస్ట్ వచ్చేసి ఫ్రీ ఇది. ఫ్రీ మనకి 30 MB వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. అప్స్టాస్ వచ్చేసి 256 వరకు ఫ్రీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. యూస్ కేస్ వచ్చేసి సూపర్ ఫాస్ట్ చార్ట్ ఇది, ఎందుకంటే ఇది ర్యామ్ బేస్డ్ కాబట్టి సూపర్ ఫాస్ట్ ఉంటుంది మనకి. సో మోటార్ హెడ్. సో ఈ ర్యాపిడ్ సర్వీసెస్ అని చెప్పాను కదా, సో టు బి జనరల్ నేను కూడా ఎప్పుడు వీటిని వాడలేదు. సో నేను జస్ట్ మీకు డెమో పర్పస్ కోసం అక్కడ NA10లో ఉన్నాయి కదా, దానికోసం నేను రీసెర్చ్ చేసి నేను స్టడీ చేసినాను ఇవి ఏంటివని. సో నేను వీటి స్టడీ చేసిన తర్వాత ఐడెంటిఫై చేయడం ఏంటంటే, ర్యాపిడ్ సర్వీసెస్ అనేటివి వీళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్లో ఉన్న డేటాబేసెస్ని దాన్ని వీళ్ళు ఎన్హాన్స్ చేసి కొంచెం తయారు చేస్తారనమాట. సో మోటార్ హెడ్ వచ్చేసి రేడియస్ చూసారా, మళ్ళీ రేడియస్ వాళ్ళ వీళ్ళు ఆల్రెడీ ఉన్న డేటాబేసే. సో రేడియస్ ప్లస్ ఆటో సమరైజేషన్. లాంగ్వేజ్ వచ్చేసి రెస్ట్ API కాల్స్ అంట. సో డేటా సేఫ్టీ, ఇది కూడా డేటా సేఫ్టీ లాస్ కాకుండా ఉంటుంది. కాస్ట్ వచ్చేసి ఫ్రీ, ఇది సెల్ఫ్ హోస్టెడ్ ఇది. సో యూస్ కేస్ వచ్చేసి ఆటో సార్టింగ్ లాంగ్ చాట్స్. సో జాతా వచ్చేసి పర్పస్ పోస్ట్గ్రెస్ ప్లస్ సర్వర్లెస్ క్లౌడ్. సో లాంగ్వేజ్ వచ్చేసి టైప్ స్క్రిప్ట్ రెస్ట్ API. సో డేటా సేఫ్టీ, ఇది కూడా నెవర్ లాసెస్ మెసేజెస్ ఇది. సో కాస్ట్ వచ్చేసి $9 per month అంట ఇది. యూస్ కేస్ వచ్చేసి ఈజీ టు క్లౌడ్ సెటప్ ఇది. సో జాప్ వచ్చేసి పర్పస్ AA పవర్డ్ మెమరీ విత్ గ్రాఫ్స్. సో లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్ టైప్ స్క్రిప్ట్ SDK. సో డేటా సేఫ్టీ, ఇది కూడా నెవర్ లాస్ మెసేజెస్. కాస్ట్ వచ్చేసి ఫ్రీ ప్లస్ పెయిడ్ అవైలబుల్ ఉంది ఇది. సో యూస్ కేస్ వచ్చేసి AA పవర్డ్ చాట్ మెమరీస్ ఇవి. సో ఇప్పుడు నేను ఇందాక పోస్ట్గ్రెస్ విన్నర్ అని చెప్పాను కదా. సో పోస్ట్గ్రెస్ ప్లస్ సూపర్బేస్ ఎందుకు మనకి ఎక్కువ అవైలబిలిటీలో ఉన్నాయి NA10లో, ట్యూటోరియల్స్ కానీ బయట రిసోర్స్ ఎక్కువ అవైలబుల్లో ఉన్నాయంటే, సో పర్ఫెక్ట్ ఫర్ NA10 చార్ట్స్ ఇది. అంటే ఇది స్పెసిఫిక్గా చార్ట్ మెసేజెస్ని విత్ సెషన్ మేనేజ్మెంట్తో ఎగ్జాక్ట్ మన NA10 ఏజెంట్కి ఏదైతే కావాలో వాటికి ఫ్లెక్సిబుల్గా స్టోర్ చేసుకుంటాం కాబట్టి అందుకే మనం పోస్ట్గ్రెస్ ఎక్కువ యూస్ చేస్తాం. సో ఆల్వేస్ ఫ్రీ. సో ఆల్వేస్ ఫ్రీ అని ఎందుకనంటే సూపర్బేస్ మనకి ఫ్రీగా 500 MB ప్రొవైడ్ చేస్తుంది. సో మిగతా ప్రొవైడర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ సూపర్బేస్ ఏంటంటే కొంచెం ఫ్లెక్సిబుల్ ఎక్కువ ఉంది. అంటే డాక్యుమెంటేషన్ కానీ, సో హెల్ప్ఫుల్ గైడెన్స్ కానీ చాలా ఉంది సూపర్బేస్ మీద. సో మనకి 500 MB అనేది చాలా ఎక్కువ మన ఓన్లీ చార్ట్స్ కోసం వాడే పార్ట్ అయితే. సో ఇది ఈజీ టు సెటప్, లెస్ దెన్ 5 minutesలో సెటప్ చేయొచ్చు. ప్రొడక్షన్ రెడీ. సో యాసిడ్ కంప్లైంట్స్, మన చార్ట్ హిస్టరీ ఎప్పటికీ కన్సిస్టెన్సీగా కరెక్ట్ కాకుండా ఉంటుంది అంటిల్ అన్లెస్ మన స్కీమాస్ కానీ ఏమన్నా మనం డేటాబేస్లో ఏమైనా ఇష్యూస్ వస్తే తప్ప. సో వీళ్ళ సర్వర్ అప్ టైం కూడా చాలా బాగుంటుంది, 99% అప్ టైం ఉంటుంది వీళ్ళది. సో స్కేల్ ఫర్ ఎవర్, మనం స్కేల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. స్కేలబుల్ డేటాబేస్ ఇది. ఈజీ టు డీబగ్ అనమాట SQL క్వెరీస్ యూస్ చేసి. సో బాటమ్ లైన్ ఏంటంటే, నేను ఫైండ్ అవుట్ చేసిన దాని ప్రకారంగా ఈ ర్యాపిడ్ సర్వీసెస్ ఉన్నాయి కదా, సో ఇవి కూడా సేమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూస్ చేసుకొని వీళ్ళు సొంతంగా కొంచెం యాడ్ ఆన్ చేసుకొని దీన్ని ర్యాప్ చేశారు దీన్ని. సో బెస్ట్ మనకి అవైలబుల్లో ఉన్న మార్కెట్లో ఫ్రీ ప్లస్ మనకి వైడ్ రేంజ్ ఆఫ్ రిసోర్స్లో ఉందంటే పోస్ట్గ్రెస్. సో మనం పోస్ట్గ్రెస్ యూస్ చేద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో నేను పోస్ట్గ్రెస్ యూస్ చేస్తాను. నేను పర్సనల్గా కూడా నా వెబ్సైట్స్లో కానీ నేను బిల్డ్ చేసిన దాంట్లో నేను పోస్ట్గ్రెస్ ఎక్కువ వాడాను, ఎందుకంటే చాలా కన్వీనియంట్ అనిపించింది నాకు పోస్ట్గ్రెస్. సో ఏదైనా ఇష్యూ వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా రిసోర్స్ అన్ని క్విక్గా అవైలబుల్ ఉన్నాయి. సో పోస్ట్గ్రెస్ సూపర్బేస్ వాల్యూ అది మనకి ఫ్రీ టైర్లో మోర్ దెన్ ఎనఫ్ అది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే, సో ఇప్పుడు మనము టెలిగ్రామ్ APIకి సెటప్ అయిపోయింది, ఓపెన్ రౌటర్ APIకి సెటప్ అయిపోయింది, సో రీజనింగ్ LLM సెటప్ అయిపోయింది. ఇప్పుడు మనం సూపర్బేస్ API సెటప్ చేద్దాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు నేను సూపర్బేస్ ఎలా సెటప్ చేయాలో చూపిస్తాను. సో సూపర్బేస్కి వెళ్తాను. సో మీరు లాగిన్ చేసిన తర్వాత మీకు ఒక విండో వస్తుంది ఇలాగా. సో క్రియేట్ ఏ న్యూ ఆర్గనైజేషన్ అని చెప్పి. సో ఇక్కడ నేను నేమ్ ఇస్తాను. సో ఇక్కడ నేను డెమో అని ఇస్తాను, డెమో పర్పస్ కోసం తయారు చేస్తాను కాబట్టి. సో ప్రాజెక్ట్ పర్సనల్ ఫ్రీ టైర్ చూస్ చేసుకున్నాను. క్రియేట్ ఆర్గనైజేషన్ క్లిక్ చేశాను.
సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం ప్రాజెక్ట్ నేమ్ క్రియేట్ చేయాలి ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి NATN డేటాబేస్ పాస్వర్డ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకంటే మనకి అథెంటికేషన్ టైం అప్పుడు NA10లో యూజ్ అవుతుంది ఇది. సో నేను పాస్వర్డ్ ఇచ్చాను. సో రీజన్ వచ్చేసి సౌత్ ఏషియా, ఇండియా, ముంబై. సో క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనం NA10లోకి వెళ్ళి ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా మెమరీ టూల్స్ గురించి, మీకు నేను సమ్మరీ ఇచ్చాను. సో ఇప్పుడు నేను పోస్ట్గ్రెస్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మన క్రెడెన్షియల్స్ ఉన్నాయి కదా, క్రియేట్ న్యూ క్రెడెన్షియల్స్. సో ఇప్పుడు మనం సూపర్బేస్లోకి వెళ్ళి ఇక్కడ కనెక్ట్ అని ఉంది కదా, ఈ కనెక్ట్ మీద క్లిక్ చేసామంటే దీంట్లో మీరు URL ఉంది కదా, సో ఈ URLని మనం ఏం చేయాలంటే పోస్ట్గ్రెస్ కింద చేంజ్ చేయాలన్నమాట. PSQL అని ఉంది కదా, PSQLకి చేంజ్ చేసి కింద సెషన్ పూలర్ అని ఉంది కదా, ఈ సెషన్ పూలర్లో మీ హెచ్ మీనింగ్ అంటే -H అని ఉంది కదా, ఈ -H ఏంటంటే ఈ AWS పూలర్ superbase.com అని ఉంది కదా, ఇంతవరకు కాపీ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ నేను NA10లోకి వెళ్తాను. సో హోస్ట్ని రీప్లేస్ చేస్తాను ఇక్కడ. సో నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఏం కావాలి మనకి, డేటాబేస్. ఓకే, డేటాబేస్ యూజర్. సో ఇప్పుడు మనకి యూజర్ కావాలి. సో యూజర్కి ఏం చేస్తామంటే లాస్ట్కి ఇట్లా డ్రాగ్ చేసిన తర్వాత -U అని ఉంది చూసారా, ఇక్కడికి పోస్ట్గ్రెస్ నుంచి లాస్ట్ వరకు ఇది యూజర్ అనమాట. సో ఇది కాపీ చేయండి యాక్యురేట్గా. మళ్ళీ NA10కి వెళ్దాం. సో యూజర్లో రీప్లేస్ చేద్దాం. సో పాస్వర్డ్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా, మీరు ఏదైతే పోస్ట్గ్రెస్ పాస్వర్డ్ సెట్ చేశారో ఇందాక సూపర్బేస్లో, అది ఈ పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేయాలి. సో నేను పాస్వర్డ్ టైప్ చేశాను. సో ఇవన్నీ డిఫాల్టే ఉంచండి, ఏం కాలేదు. ఇప్పుడు పోర్ట్ నెంబర్ చూస్తే 5432. ఒకసారి వెరిఫై చేసుకుందాం పోర్ట్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా అని. సో -P అని ఉంది కదా, ఇది పోర్ట్ నెంబరు. సో ఇప్పుడు మనం NA10లోకి వెళ్ళి క్రెడెన్షియల్ సేవ్ చేద్దాం. ఇప్పుడు మనకి సూపర్బేస్ అనేది సెటప్ అయిపోయింది. ఇప్పుడు మన క్విక్ టెస్ట్ చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం పోస్ట్గ్రెస్ క్రెడెన్షియల్స్ అని ఇచ్చాం కదా. సో ఇక్కడ ఇంకా మీరు ఇక్కడ చూస్తే స్టిల్ ఇక్కడ ఇంకా ఎర్రర్ చూపిస్తుంది. సో దీని మీనింగ్ ఏంటంటే ఇంకా ఇది ట్రిగర్ నోడ్నే మెయిన్ కన్సిడర్ చేస్తుంది. సో మనం కస్టమ్ నోడ్ కదా ఇప్పుడు చేసుకునేది. సో డిఫైన్ బిలో క్లిక్ చేసి ఇక్కడ కీ అని ఉంది కదా, ఈ కీలో మీరు ఏమి ఇవ్వాలంటే ఇక్కడ ఫ్రమ్ ఐడి అని ఉంది కదా, ఈ ఫ్రమ్ ఐడి ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత మీకు ఒక ఇంపార్టెంట్ ఒకటి చెప్పాలి. కంటెస్ట్ విండో లెంత్ నేను సింపుల్ మెమరీలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో సింపుల్ మెమరీలో కంటెస్ట్ విండో లెంత్ ఏం చేస్తుందంటే ఎవ్రీ 6th మెసేజ్కి ఫస్ట్ మెసేజ్ అనేది ఎరేజ్ చేస్తుంది కదా. సో పోస్ట్గ్రెస్లో ఏంటంటే సూపర్బేస్లో ఇది మీరు యాక్సెస్ చేయగలుగుతారు అంతే, డిలీట్ అయితే చేయలేరు యాక్చువల్లీగా. ఇక్కడ మీరు 15 పెట్టుకున్నారంటే 15 మెసేజ్ వరకు యాక్సెస్ చేయగలుగుతారు మీ డేటాబేస్ నుంచి. సో అలా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది డిలీట్ అయిపోతుంది మెమరీలోంచి, ఇది డిలీట్ అయితే కాదు. పోస్ట్గ్రెస్లో మీ చాట్ హిస్టరీ ఎప్పటికీ అలాగే ఉంటుంది. సో అది డిఫరెన్షియేషన్. సో ఇప్పుడు నేను ఒక హాయ్ మెసేజ్ అని చెప్పి రన్ చేస్తాను మళ్ళీ. సో ఫైల్ సేవ్ చేస్తాను. సో బిఫోర్ దట్ మనం నేమింగ్ చేంజ్ చేస్తాను, మాస్టర్. సో ఇప్పుడు నేను మళ్ళీ ఒక మెసేజ్ పంపిస్తాను, ఎగ్జిక్యూట్. మెసేజ్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే మనకి సూపర్బేస్లో స్టోర్ అయిందో లేదో చూద్దాం. సో ఒక టేబుల్స్లో చూసారా మనకి సూపర్బేస్లో చాట్ హిస్టరీ అనేది స్టోర్ అయిపోయింది ఇక్కడ. సో ఇది వచ్చేసి హ్యూమన్ మన రెస్పాన్స్. ఇది RSL అని ఉంది కదా, రోల్ లెవెల్ సెక్యూరిటీ అని చెప్పి, ఇది అనేబుల్ చేయండి. మనం ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మనం పోస్ట్గ్రెస్ని సక్సెస్ఫుల్గా సెటప్ చేసాం. సో నెక్స్ట్ నేను సబ్ వర్క్ఫ్లో ఎలా కనెక్ట్ చేయాలనేది చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి పర్ప్లెక్సిటీ సబ్ వర్క్ఫ్లో ఎలా కనెక్ట్ చేయాలనేది నేర్చుకుందాం.
ఇప్పుడు నెక్స్ట్ మనం పర్ప్లెక్సిటీ సబ్ వర్క్ఫ్లో ఎలా కనెక్ట్ చేయాలని నేర్చుకుందాం. సో నేను ఇప్పుడు మన సబ్ వర్క్ఫ్లో క్రియేట్ చేయాలి కాబట్టి మన మెయిన్ బ్యాక్ వెళ్తాను. బ్యాక్ వెళ్ళి మనం కొత్త న్యూ వర్క్ఫ్లో క్రియేట్ చేద్దాం. సో దీని పేరు పర్ప్లెక్సిటీ అని ఇస్తాను. సో పర్ప్లెక్సిటీ సో ఇక్కడ మనం ట్యాప్ ప్రెస్ చేసి సో వెన్ ఎగ్జిక్యూట్ అదర్ ఫ్లో ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి యాక్సెప్ట్ ఆల్ డేటా. ఇక్కడ వచ్చేసి ఒక ఏజెంట్ నోడ్ తీసుకుంటాను. సో ఏజెంట్ నోడ్ని డైరెక్ట్ కనెక్ట్ చేస్తాను. ఫస్ట్ మనం ఏజెంట్ నోడ్ కనెక్ట్ చేసాం కదా, ఇప్పుడు ఫైల్ సేవ్ చేసి సో ఈ ఏజెంట్కి మనం చార్ట్ మోడల్ సెలెక్ట్ చేద్దాం. సో చార్ట్ మోడల్ ఏంటంటే ఓపెన్ రౌటర్ చార్ట్ మోడల్. ఈ చార్ట్ మోడల్ సెలెక్ట్ చేసి దీంట్లో మనం ఇప్పుడు ఓపెన్ రౌటర్కి వెళ్ళి సర్చ్లో పర్ప్లెక్సిటీ అని టైప్ చేశానంటే ఇక్కడ మనకు పర్ప్లెక్సిటీకి సంబంధించిన మోడల్స్ అనేవి వస్తాయి. సో దీంట్లో కరెంట్ నేను ఇప్పుడు ఈ సోనార్ ప్రో అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళి ఇక్కడ సర్చ్లో సోనార్ ప్రో అని సెలెక్ట్ చేసి సో ఇప్పుడు మన సెటప్ అయితే అయిపోయింది. ఏజెంట్ సెటప్, పర్ప్లెక్సిటీ సెటప్, సింపుల్ అంతే. సో ఇప్పుడు నేను ఎందుకు ఏజెంట్ యూజ్ చేశానంటే యాక్చువల్లీ జనరల్గా ఏంటంటే హెచ్టిపిపి రిక్వెస్ట్ యూజ్ చేస్తారు. సో నేను ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే రెండిట్లో సేమ్ రెస్పాన్సే ఉంది. హెచ్టిపిపి రిక్వెస్ట్ ఇంకా స్లో ఉంది కంపేర్ చేస్తే ఏ ఏజెంట్తో. సో ఆల్రెడీ ఏజెంట్ క్రియేట్ చేసాం కదా, ఇంకేం క్రియేట్ చేయను అసలు మోడల్ కానీ మెమరీ కానీ. సో ఇదేంటంటే మనం ఈ ఏజెంట్ జస్ట్ ఒక డమ్మీగా యూజ్ అవుతుంది మనకి. సో ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళి మన మాస్టర్లోకి వెళ్ళి సో ఇప్పుడు టూల్స్లో మనం సబ్ వర్క్ ఫ్లో టూల్ కాలింగ్ చేద్దాం. సో సబ్ వర్క్లోకి వెళ్ళి కాల్ వర్క్ ఫ్లో అని ఉంది కదా, కాల్ వర్క్ ఫ్లో మీద క్లిక్ చేసి ఇప్పుడు వర్క్ ఫ్లో అని ఉంది కదా, ఈ వర్క్ ఫ్లోలో మనం సబ్ వర్క్ ఫ్లో సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ. సో పర్ప్లెక్సిటీ ఏజెంట్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనం పర్ప్లెక్సిటీ ఏజెంట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి ఫైల్ని రన్ చేద్దాం మనం. సో నేను ఎగ్జిక్యూట్ క్లిక్ చేస్తాను చేసి హలో అని టైప్ చేస్తాను. సో ఫైల్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. సో హలో హాయ్ అగైన్ అని చెప్పి. సో సబ్ వర్క్లోని ఎలా కాల్ చేయాలి మనం ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే టూల్ డిస్క్రిప్షన్ ఎలా రాయాలి, దాని తర్వాత ఏజెంట్ ఒక సిస్టమ్ మెసేజ్ ఎలా జనరేట్ చేయాలి, ఇనిషియల్ ఐడియా నుంచి దాన్ని ఎట్లా ఎన్హాన్స్ చేయాలి, ఎల్ఎల్ఎం యూస్ చేసి ఏదైనా థర్డ్ పార్టీ ఎల్ఎల్ఎం యూస్ చేసి అనేది నేను నెక్స్ట్ మీకు చెప్తాను. సో ఫస్ట్ మనం టూల్ నేమింగ్ చేంజ్ చేసుకుందాము. మనం టూల్ నేమింగ్ చేంజ్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు ఈజీగా ఏఐ ఎల్ఎల్ఎమ్స్ యూస్ చేసి సిస్టమ్ మెసేజ్ ఎలా క్రియేట్ చేయొచ్చో చెప్తాను. మనం ఏ ఎల్ఎల్ఎం అయినా పిక్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ క్లౌడ్ ఏఐ యూస్ చేస్తాను. సో ఈ మెథడ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫాస్ట్గా మనం ఏఐ యూటిలైజ్ చేసి సిస్టమ్ మెసేజ్ అండ్ టూల్ డిస్క్రిప్షన్ జనరేట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఉంది కదా, నేను NA10లోకి వెళ్ళి అఫీషియల్ డాక్యుమెంటేషన్ లింక్ కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఇప్పుడు నేను క్లౌడ్లోకి వెళ్ళి నేను ఇలా పేస్ట్ చేస్తాను అనమాట. అఫీషియల్ డాక్యుమెంట్ లింక్ ఇది మీకు వాళ్ళ సైట్లో మన అఫీషియల్ NA10 అఫీషియల్ డాక్యుమెంట్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. సో అఫీషియల్ డాక్యుమెంట్లో ఏంటంటే నేను ఇలా ప్రొవైడ్ చేస్తాను, అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఫ్రమ్ NA10 ప్లీజ్ ఫాలో దిస్ అని అడుగుతా. సో దాని తర్వాత నేను ఏం చేస్తానంటే స్క్రీన్ షాట్స్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను నా మాస్టర్ ఫ్లో ఉంది కదా, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నేను దీనికి ప్రొవైడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ సిస్టమ్ మెసేజ్ జనరేట్ చేయాలి. ఒకటేసారి బల్క్గా జనరేట్ చేయొద్దండి. ఇప్పుడు ఏ ఏజెంట్ సిస్టమ్ మెసేజ్ జనరేట్ చేయాలి ఫస్ట్ మనం. సో అందుకు నేను డిఫాల్ట్ ఫార్మాట్ ఒకటి పెట్టుకున్నాను అనమాట. సో ఇది నాకు బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది. నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ ఫార్మాట్ మెసేజ్ సిస్టమ్ టూల్స్ డిస్క్రిప్షన్ ఫార్మాట్ ప్రొవైడ్ చేస్తా. ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన NA10లో నేను ఇదే ఫార్మాట్ వాడతా. సో ఇది ప్రొవైడ్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకుంటూ వస్తాను అనమాట నాకు కన్వీనియంట్గా. సో ఇప్పుడు నేను సిస్టమ్ మెసేజ్ దీనికి ప్రొవైడ్ చేస్తా. సో సిస్టమ్ మెసేజ్ ఏమని చెప్తానంటే ప్లీజ్ ప్రొవైడ్ సిస్టమ్ మెసేజ్ ఫర్ ఏఐ ఏజెంట్. System message structure should be in a markdown format.
దీస్ ఆర్ ద అవైలబుల్ టూల్స్ ఫర్ ఏ ఏజెంట్. సో టూల్స్లో వచ్చేసి మనం టూల్ నేమ్ ఇచ్చుకున్నాం ఇక్కడ, ఆ టూల్ నేమ్ కంపల్సరీ మీరు ఇక్కడ ఇవ్వాలి యాక్యురేట్గా. ప్లీజ్ ప్రొవైడ్ ఇన్ ఏ మినిమల్ విత్ 100 words. ఆల్వేస్ సపరేట్ టూల్స్, సిస్టమ్స్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అండ్ నెవర్ యూజ్ ఎనీ హార్డ్ కోడ్ లైన్స్. సో ఇది మెన్షన్ చేయకపోతే ఏమవుతుందంటే హార్డ్ కోడ్ లైన్స్ అని చెప్పి ఇది ఒక్కొక్కసారి అబ్జల్యూట్ ఇచ్చేస్తుంది అనమాట. మనం ఏదైతే అడుగుతున్నామో అది మన హార్డ్ కోడ్ లైన్స్ ఇస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మీరు పర్టికులర్గా అది రాంగ్ వే అనమాట. హార్డ్ కోడ్ లైన్స్ ఇవ్వద్దు, డైనమిక్గా ఆలోచించి మనం పిక్ చేసుకోవాలన్నమాట రెస్పాన్స్ని. ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తా. చూసారా మనకి ఎంత ఈజీగా మార్క్డౌన్ ఫార్మాట్లో ఎంత బాగా ఇచ్చింది చూసారా. సో అసిస్టెంట్స్, క్యాపబిలిటీస్, గైడెన్స్. సో ఇది మనకు కావాల్సింది. నేను ఇది కాపీ చేసుకొని సో నేను ఇంకోటి చిన్నది యాడ్ చేయడం మర్చిపోయాను. సో ఇక్కడ నేనేం చేస్తానంటే మళ్ళీ మెసేజ్ ప్రొవైడ్ చేస్తాను దానికి నేను. దానివల్ల మనకి ఇలా వచ్చింది. సో నాకు డాక్యుమెంట్ స్టైల్లో కావాలి మొత్తం రెస్పాన్స్ అంతా. ఇప్పుడు చూద్దాం డాక్యుమెంట్ స్టైల్లో ఇస్తుందో ఏదో. నాకు ఈ డాక్యుమెంట్ స్టైల్లో నాకు ఇలా కావాలి రెస్పాన్స్. సో నేను ఒక లైన్ యాడ్ చేయడం మర్చిపోయా, అందువల్ల ఇలా క్రియేట్ చేసింది. సో ఇది నాకు మెసేజ్. సో నేనేం చేస్తానంటే సిస్టమ్ మెసేజ్ నుంచి ఇవన్నీ కాపీ చేసుకుంటా. ఏ ఏజెంట్ మొత్తం మెసేజ్ అంతా కాపీ చేసి మన ఎన్ఐటెన్లోకి వెళ్ళి ఏ ఏజెంట్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసి సిస్టమ్ మెసేజ్ క్లిక్ చేసి ఎక్స్ప్రెషన్, సో దీంట్లో పేస్ట్ చేసేస్తా. సో ఇది నా సిస్టమ్ మెసేజ్. ఇప్పుడు నేను దీన్ని ఒక క్వశ్చన్ అడుగుతా. సో ఇప్పుడు నేను పర్ప్లెక్సిటీలో సెర్చ్ చేయమని చెప్తా. వాట్ ఈస్ ద కరెంట్ ప్రైస్ ఫర్ గోల్డ్? సో ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇది కంపల్సరీ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతుంది కూడా మీకు నేను రీజన్ చెప్తాను. చెప్పాను కదా ఫెయిల్ అవుతుందని చెప్పి. మల్టిపుల్ టైమ్స్ ట్రై చేస్తుంది కానీ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే దానికి రీజన్ చెప్తాను. సో ఇప్పుడు మీరు ఎలా డీబగ్గింగ్ చేయొచ్చు అంటే నేను ఇది ఇంటెన్షన్గానే చేశాను. ఎలా మీరు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నప్పుడు ఎలా డీబగ్గింగ్ చేయొచ్చు ఓ టూల్ అని. ఇప్పుడు మనం డీబగ్గింగ్ చేయాలి ఈ టూల్ని. సో ఇప్పుడు నేను దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి రెస్పాన్స్ అనేది వచ్చింది చూసారా. ఇక్కడ వ్యూ సబ్ ఎగ్జిక్యూషన్స్ అని ఉంది చూసారా. ఈ వ్యూ సబ్ ఎగ్జిక్యూషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఏదైతే మన సబ్ ఫ్లో ఉందో దాని దగ్గర తీసుకెళ్తుంది అనమాట, ఎక్కడ ఎర్రర్ వచ్చింది ఏంటి అని చెప్పి. సో డీబగ్ ఇన్ ఎడిటర్ అని క్లిక్ చేసామంటే మనం ఏదైతే ఎర్రర్ వచ్చిందో ఆ ఎర్రర్ ఇక్కడ వస్తుంది. సో ఎర్రర్ ఏంటంటే ఇది ఇంకా కనెక్టెడ్ చార్ట్ నోడ్కి కనెక్ట్ అయింది, కానీ కనెక్ట్ కావాల్సింది దానికి టెలిగ్రామ్కి కనెక్ట్ కావాలి మన ట్రిగర్ యాక్షన్కి. సో ఇక్కడ డిఫైన్ బిలో క్లిక్ చేసి ఇక్కడ క్వేరీ ఉంది చూసారా, ఈ క్వేరీని ఎక్స్ప్రెషన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సో ఇప్పుడు నేను ఈ మెసేజ్ని ఈ పిన్ అయింది చూసారా, ఈ పిన్ని కంపల్సరీగా అన్పిన్ చేయండి. ఈ అన్పిన్ చేసిన తర్వాత సేవ్ చేస్తాను వర్క్ ఫ్లోని. సో ఇది మన కరెంట్ వర్క్ ఫ్లో మీద ఓవర్ రైడ్ అయిపోయి సేవ్ అయిపోతుంది అన్నమాట సబ్ వర్క్ ఫ్లోలో. సో మన సబ్ వర్క్ ఫ్లో ఉంది కదా సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేస్తా. సో సేమ్ మెసేజ్ ఇప్పుడు నేను మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ట్రిగర్ చేస్తా. ఇప్పుడు వర్క్ అవుతుంది చూడండి. చూసారా మెసేజ్ అయితే మనకి వచ్చింది. ఇప్పుడు నేను ఏజెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మెసేజ్ వచ్చింది చూడండి. సో మెసేజ్ జనరేట్ అయింది సక్సెస్ఫుల్గా. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటంటే పర్ప్లెక్సిటీ సబ్ ఫ్లో వర్క్ కాలింగ్ కూడా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే సబ్ వర్క్ ఫ్లో ఎలా కాల్ చేసాం, పర్ప్లెక్సిటీని ఎలా డీబగింగ్ చేసామని చెప్పి చూసినాం కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే టూల్ నోడ్కి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయాలి. సో సేమ్ మెథడ్ ఎన్ఐటెన్లోకి మన క్లౌడ్లోకి వెళ్తాను. క్లౌడ్కి వెళ్ళి ఇక్కడ సేమ్ నేను మెసేజ్ ఆల్రెడీ నేను ఫార్మాట్ అని చెప్పాను కదా, నా ఫార్మాట్ని పేస్ట్ చేస్తాను అనమాట ఇక్కడ సేమ్ టూల్ డిస్క్రిప్షన్ కోసం. ఇక్కడ వచ్చేసి ప్లీజ్ ప్రొవైడ్ డిస్క్రిప్షన్ ఫర్ అనే చోట నేను కంపల్సరీ ఏదైతే మనం వాడతామో అక్కడ మన టూల్ నేమ్ ఇచ్చుకుంటాం, ఆ టూల్ నేమ్ ఇక్కడ డెఫినెట్లీగా చేంజ్ చేయాలి. సో టూల్ నేమ్ చేంజ్ చేయాలి అంతే ఇక్కడ. ఇక్కడ చూసారా టూల్ డిస్క్రిప్షన్ ఇచ్చింది చూసినారా.
సో నేను ఈ టూల్ డిస్క్రిప్షన్లో ఓన్లీ ఏదైతే పర్ప్లెక్సిటీ ఏజెంట్ అని ఉందో నేను దాన్ని మాత్రమే క్లిక్ చేసి తీసుకుంటాను. ఇదొక్కటే తీసుకుంటాను నేను, ఇదొక్కటే. ఇప్పుడు నేను నా టూల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది. సో టూల్ డిస్క్రిప్షన్ చాలా మ్యాండేటరీ ఇది. వీళ్ళ డాక్యుమెంటేషన్ మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ డాక్ అని ఉంది కదా, ఈ డాక్ని క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఓపెన్ అవుతుంది. సో నేను ఇక్కడ నుంచి లింక్ తీసుకున్నాను, ఇంటిగ్రేషన్స్ ఇక్కడ నుంచి నేను లింక్స్ తీసుకున్నాను అని చెప్పి. సో టూల్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ నోడ్ ప్రొవైడ్ చేయాలి మనం. సో ఇప్పుడు మనకి టెలిగ్రామ్ వర్క్ అవుతుంది, ఓపెన్ రూటర్ వర్క్ అవుతుంది, పోస్ట్గ్రెస్లో మనం ఉంది. కానీ అవుట్పుట్ మన రిటర్న్ బ్యాక్ టు మన టెలిగ్రామ్కి ఎలా పంపించాలంటే, ఇప్పుడు ట్యాబ్ ప్రెస్ చేసి టెలిగ్రామ్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకి సెండ్ మెసేజ్ అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ మనకి సెండ్ టెక్స్ట్ మెసేజ్ ఉంది కదా, ఈ సెండ్ టెక్స్ట్ మెసేజ్ కాపీ చేశాను. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ నోడ్ సెండ్ టెక్స్ట్ మెసేజ్ కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసి డబల్ క్లిక్ చేసి ఇక్కడ మనకి చాట్ ఐడి టెక్స్ట్ అని అడుగుతుంది అంతే. సో చాట్ ఐడి అంటే ఏంటి, మనకి ఇక్కడ చాట్ ఐడి ఉంది కదా, ఇది మన చాట్ ఐడి. సో దాని తర్వాత టెక్స్ట్ ఏంటి, మన అవుట్పుట్, మనకి కావాల్సిన అవుట్పుట్ కదా. అవుట్పుట్ వచ్చేసి ఏ నుంచి అవుట్పుట్, ఏ ఏజెంట్ అవుట్పుట్ కదా, ఆ ఏ ఏజెంట్ ఇక్కడ ప్రొవైడ్ చేయండి. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ స్టెప్ చేస్తాను. చూసారా, ఇప్పుడు మన టెలిగ్రామ్కి మెసేజ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనకు టెలిగ్రామ్లో మెసేజ్ అయితే వచ్చింది కదా, పర్ప్లెక్సిటీ నుంచి మనం ఫెచ్ చేసినాం. సో కింద ఇక్కడ దిస్ మెసేజ్ వాస్ సెండ్ ఫ్రమ్ ఆటోమేటిక్లీ విత్ ఎనెట్ అని ఉంది కదా. సో ఈ మెసేజ్ని మీరు తీసేయాలంటే ఇప్పుడు మీరు మన ఈ టెలిగ్రామ్ సెండ్ మెసేజ్ ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఫీల్డ్ అని ఉంది కదా, ఈ యాడ్ ఫీల్డ్ మీద క్లిక్ చేసి అపెండ్ ఎన్ఏటెన్ అని అట్రిబ్యూట్ అని చూసారా, అపెండ్ ఎన్ఏటెన్ అట్రిబ్యూషన్ అని చూసారా, దీన్ని ఆఫ్ చేయండి. సో ఇప్పుడు మీరు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసే ఫ్లో మీకు ఆ మెసేజ్ అనేది కింద డిసపియర్ అయిపోతుంది. సో ఇప్పుడు చూసారా, మనకి ఈ మెసేజ్ అయితే డిసపియర్ అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా మనకి మెసేజ్ ఫార్మాట్ అయితే వచ్చింది. రూటర్కి వెళ్ళి మీకు నేను ఎగ్జిక్యూట్ అయినా చూపిస్తాను. కీస్ వ్యూ యాక్టివిటీస్, పర్ప్లెక్సిటీ నుంచి మనకి ఎగ్జిక్యూట్ అయింది. సోనార్ పర్ప్లెక్సిటీ ఎంత ఖర్చు అయిందంట, ఇక్కడ మొత్తం మనకి కాస్ట్ గురించి మనం ఎంత స్పెండ్ చేసామని అంతా చూపిస్తుంది. సో నేను ఇంత ముందుకు చెప్పాను కదా, మనం పెయిడ్ వర్షన్ ఉంటుంది, దాని తర్వాత ఫ్రీ వర్షన్ ఉంటుంది అని చెప్పి. మీరు ఏదైతే పర్ప్లెక్సిటీ చూస్తున్నారో అది ఫ్రీ కాదు, అది పెయిడ్ వర్షన్స్. నేను ఇందాక చెప్పాను కదా ఫ్రీ మోడల్స్ ఎలా యూస్ చేయాలని. సో ఇప్పుడు నేను పెయిడ్ మోడల్స్ యూస్ చేస్తున్నాను. పెయిడ్ మోడల్స్ ఏంటంటే ఫ్రీ మోడల్స్ ఓన్లీ మీరు టెస్టింగ్ పర్పస్ కోసం అనమాట. ఈ పర్ప్లెక్సిటీ కానీ ఈ చాట్ జీపీటీ కానీ ఇవన్నీ పెయిడ్ మోడల్స్, మీకు ఫ్రీగా అయితే అవైలబుల్ ఉండవు. సో మీరు దీంట్లో మినిమం క్రెడిట్స్ చేయాలి. మినిమం క్రెడిట్స్ వచ్చేసి $5 నుంచి స్టార్ట్ అవుతుంది ఇది. సో ఇదేంటంటే పే యాజ్ యూ గో అనమాట. మీరు ఎంత మీరు పే చేసిన తర్వాత మీరు ఎంత వాడుకుంటే అంతే డిటెక్ట్ అవుతుంది. ఇది మంత్లీ సబ్స్క్రిప్షన్ బేస్డ్ అయితే కాదు. అంటే ఇప్పుడు మీరు $5 యూస్ చేసి $5 దీంట్లో క్రెడిట్ చేసిన తర్వాత వాడుకున్నారంటే అది మీకు 1 year లాంగ్ వరకు ఉంటుంది. ఆఫ్టర్ 1 years మీకు వాడలేదు అంటే వీళ్ళు అఫీషియల్ డాక్యుమెంట్లో ఏం చెప్పారంటే వీళ్ళు మీకు నోటిఫికేషన్ మెసేజ్ పంపిస్తారనమాట, మీరు వాడట్లేదు, మీ క్రెడిట్స్ని 1 year తర్వాత డిజాల్వ్ అయిపోతాయని. సో ఇది పే యాజ్ యూ గో, ఇది సబ్స్క్రిప్షన్ మోడల్ అయితే కాదు. సో మీకు ఫ్రీ మోడల్స్ వచ్చేసి ఫ్రీ అని నేను ప్రీవియస్లీ మీకు చెప్పాను కదా. సో ఫ్రీ వచ్చేసి డీప్సీకి ఇవన్నీ ఉన్నాయి కదా, చాలా వరకు ఫ్రీ మోడల్స్ ఉన్నాయి. ఇవి ఓన్లీ టెస్టింగ్ కోసం. దాని తర్వాత రేట్ లిమిట్ చాలా స్లో ఉంటాయి ఇవి. సో అందరు హెవీగా యూస్ చేస్తారు కాబట్టి చాలా స్లో ఉంటాయి. ఇనిషియల్ స్టేజ్లో మీరు ఏదైనా ఫ్లో బిల్డ్ చేసుకున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు ఈ ఫ్రీ మోడల్స్ వాడండి. వన్స్ మీరు కంఫర్టబుల్ అయ్యి ఇప్పుడు నేను ఫ్లో బిల్డ్ చేసినాను అప్పుడు స్విచ్ కండి, మన పెయిడ్ మోడల్స్కి స్విచ్ కండి. సో సక్సెస్ఫుల్గా మనం మెసేజ్ అయితే పంపించాము ఇప్పుడు టెలిగ్రామ్కి. ఈ వీడియో మొత్తానికి మనం ఏం నేర్చుకున్నామంటే టెలిగ్రామ్ సెటప్ చేసాం, దాని తర్వాత ఓపెన్ రూటర్ సెటప్ చేసాం, రీజనింగ్ ఎల్ఎల్ఎం సెటప్ చేసాం, సూపర్బేస్ ఏఐ సెటప్ చేసాం, పర్ప్లెక్సిటీ సబ్ ఏజెంట్ ఫ్లో ఎలా కాల్ చేయాలి, మనం మాస్టర్ ఏజెంట్కి ఎలా కనెక్ట్ చేయాలి, సబ్ వర్క్ ఫ్లో అది నేర్చుకున్నాం. దాని తర్వాత టెలిగ్రామ్ అవుట్పుట్ కూడా అయిపోయింది. సో ఈ వీడియో కొంచెం లాంగ్ డ్యూరేషన్లో ఉండిండొచ్చు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ నేనేం చెప్పాలనుకున్నానంటే
స్టెప్ బై స్టెప్ ఒక ఫండమెంటల్స్ ట్యూటోరియల్ క్రియేట్ చేద్దాం అనేది దాని ఉద్దేశంతోనే నేను ఇంత డ్యూరేషన్తో క్రియేట్ చేశాను. ఎందుకంటే ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఏ సాఫ్ట్వేర్ అయినా కానీ. వన్స్ మీరు ఫండమెంటల్స్ అర్థం చేసుకున్నారో, దాని రూట్ అర్థం చేసుకున్నారంటే మీరు ఎలాంటి ఫ్లో అయినా అర్థం చేసుకోగలుగుతారు. సో ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్లో నేను కూడా ఇంటర్నెట్లో చాలా ఫ్లోస్ ఉన్నాయి N8Nవి, అవన్నీ తీసుకున్నాను. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు యూట్యూబ్లో, వాళ్ళు చెప్తారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎప్పుడైతే మీరు దాన్ని రియల్ యూస్ కేస్ కోసం వాడతారో, అంటే మీ యూస్ కేస్ కోసం వాడతారో, అప్పుడు మీకు చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎప్పుడు మీరు ఎవరో ఇచ్చిన ఫ్లోస్ వాడతారు కానీ మీ స్వతహాగా ఫ్లోస్ క్రియేట్ చేసుకోవడం నాలెడ్జ్ అనేది లిమిటేషన్ అయిపోతుంది. ఇది ఫ్యాక్ట్. ఇది ఎంత హార్డ్ రియాలిటీ ఫ్యాక్ట్ అంటే మీరు వన్స్ బేసిక్స్ ఫండమెంటల్స్ నేర్చుకున్న తర్వాత చిన్న ఫ్లో క్రియేట్ చేసినా మీకు అది చాలా పెద్దగా అనిపిస్తుంది. సో అప్పుడు మీ మీద మీకు ట్రస్ట్ ఏర్పడుతుంది అనమాట. ఓకే, అప్పుడు మీరు ఫ్లో అర్థం చేసుకోగలుగుతారు. ఓ ఇది ఫ్లో ఇలా పోతుందని. సో ఎప్పుడు మనం ఇంటర్నెట్లోంచి డౌన్లోడ్ చేసుకున్న ఫ్లోస్ వాడితే ఏమవుతాయంటే మన నాలెడ్జ్ని మనం లిమిటేట్ చేసుకున్నట్టు అవుతుంది. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ చేద్దామని చాలా ప్లాన్ చేసుకున్నాను. సో అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. బాయ్.